great psychologist, child counseling specialist, and behavior therapist, Dr. V. Suresh Babu garu is going to give motivation for you now. Everyone wish him, sir, please come, sir. Wish him. Say good morning, sir. Say good morning, sir. Okay, stop. Listen. Now he is going to do wonderful speech about your behavior, study. Next, the relation between parent and you regarding mobile, etc. He is going to give you a wonderful motivation. My dear students, ప్రధానంగా ముఖ్యంగా 3 విషయాల్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్ట్రగుల్ అవుతున్నాం. లిసన్ కేర్ఫుల్లీ. అది అందులో మొదటిది నెంబర్ 1. చాలామంది పిల్లలకి ఒక గొప్ప జీవిత ఆశయం అంటూ లేదు. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ అంబిషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I want to become a doctor, I want to become a teacher, I want to become a lawyer, like that. Everyone should have. ఏదో ఇంట్లో ఉంటే పేరెంట్స్ తిడతారనో పడతారనో ఇది లేని పరిస్థితుల్లో స్కూల్కు రావడం కాదు. నీ గొప్ప బంగారు భవిష్యత్తు కోసం, రేపటి రోజు నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకునే దానికోసం, నీ మీద ఆధారపడ్డ నీ ఎంటైర్ ఫ్యామిలీ గురించి కేర్ తీసుకునే దానికోసం, రేపటి రోజు మీ మమ్మీ డాడీని అద్భుతంగా అపురూపంగా చూసుకునే దానికోసం, నీ బంగారు భవిష్యత్తు కోసం నువ్వు స్కూల్కి రావాలి, బాగా చదువుకోవాలి. సో రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అవ్వాలి. ఏ రోజు హోంవర్క్స్ ఆ రోజే కంప్లీట్ చేయాలి. రెగ్యులర్గా స్కూల్కి రావడానికి ఇష్టపడాలి. లెసన్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, కాన్సన్ట్రేషన్ వినాలి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ కాకుండా డౌట్ ఉంటే ఆన్ ది స్పాట్లో ఎలాంటి ప్రిస్టేజ్ ఇవ్వకుండా, సిగ్గుపడకుండా, దే షుడ్ నాట్ బి షై అండ్ ప్రిస్టేజ్. అడిగి నీ యొక్క సందేహాన్ని, నీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏ రోజు ఇచ్చిన హోంవర్క్స్ ఆ రోజు కంప్లీట్ చేయాలి. దిస్ ఈజ్ ఓన్లీ సక్సెస్ ఫార్ములా టు బి ద బెస్ట్ ఇన్ స్టడీస్. దిస్ ఈజ్ ఓన్లీ ద బెస్ట్ ఫార్ములా. అందులో నెంబర్ 1 ఒక గొప్ప జీవిత ఆశయాన్ని కలిగి ఉండాలి. ఒక ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది. కాబట్టి ఆశ ఏంటంటే యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, యూ వాంట్స్ టు బికమ్ ఏ లాయర్, యూ వాంట్స్ టు బికమ్ ఏ ఇంజనీర్. అది ఒక డ్రీము, ఒక టార్గెట్, ఒక గోల్, ఒక ఎయిమ్. అది ఉండాలి. అది ఉంటేనే అర్లీ మార్నింగ్ అర్లీగా స్కూల్కి రావాలనిపిస్తుంది, చక్కచక్క రెడీ అవ్వాలనిపిస్తుంది, హ్యాపీగా స్కూల్ రావాలనిపిస్తుంది. అదర్వైజ్ ఏడుపు ఎదుపాలతో విధిలేని పరిస్థితుల్లో బలవంతంగా నువ్వు స్కూల్కి వస్తావు, స్టడీ మీద ఫోకస్ చేయవు. లిసన్ కేర్ఫుల్లీ. లుక్ ఎట్ మై సైడ్, ఆల్ ఆఫ్ యూ. లుక్ ఎట్ మై సైడ్, ఆల్ ఆఫ్ యూ. తర్వాత లెసన్స్ సరిగా వినవు, డౌట్స్ ఉంటే అడగవు, ఏ రోజు హోంవర్క్స్ ఆ రోజు చేసుకురావు, క్లాస్లో తిట్టినా కొట్టినా ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వు, సీరియస్గా తీసుకోవు. ఈ అనర్థాలన్నీ ఎందువల్ల జరుగుతాయంటే నీకంటూ ఒక గొప్ప జీవిత ఆశయం లేకపోవడము, నీకంటూ నీ భవిష్యత్తు మీద, నీ తల్లిదండ్రుల మీద, నీ కుటుంబం మీద ప్రేమ లేకపోవడం, బాధ్యత లేకపోవడం. దీనివల్లనే నువ్వు స్కూల్కి ఇర్రెగ్యులర్ అవుతావు, స్కూల్కి సరిగా రావు, వచ్చినా సరిగా లెసన్స్ వినవు, డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవు, చదువులో మిగతా పిల్లలతో పోటీ పడవు, ఏ రోజు హోంవర్క్స్ ఆ రోజు చేయవు, స్టడీలో నెంబర్ 1గా ఉండవు. ఈ అనర్థాలన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే యూ డోంట్ హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ అంబిషన్. నీకంటూ ఒక గొప్ప జీవిత ఆశయం లేకపోవడం, నీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోవడం, బాధ్యత లేకపోవడం. కాబట్టి నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, యూ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ అంబిషన్. గొప్ప జీవిత ఆశయాన్ని కలిగి ఉండు. రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అవ్వు, క్లాస్లో శ్రద్ధగా విను, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకో. ఏ రోజు హోంవర్క్స్ ఆ రోజే. ఇఫ్ ఇట్ ఈస్ రీడింగ్ ఆర్ రైటింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంప్లీట్ చేయకుండా నైట్ గోల్ చేయకూడదు, నిద్రపోకూడదు. That should be the commitment for you. That should be the intention for you. This is serious. This is number 1. Number 2, సెకండ్ పాయింట్, చాలామంది పిల్లలు పేరెంట్స్తో పొలైట్గా ఉండడం లేదు, ప్రేమగా ఉండడం లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతో క్షోభకు గురి చేస్తున్నారు. మీ వల్ల మీ పేరెంట్స్ హ్యాపీగా లేరు. కేవలం
నీ మాట తీరు వల్ల, నీ బిహేవియర్ వల్ల, నీ వే ఆఫ్ టాకింగ్ వల్ల మీ పేరెంట్స్ హ్యాపీగా లేరు. నీ వల్ల నిన్ను కన్న తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ శరీరం వాళ్ళు పెట్టిన భిక్ష, ఈ జీవితం వాళ్ళు పెట్టిన భిక్ష. కాబట్టి నీ తల్లిదండ్రులు నీ కోసం, నీ బంగారు భవిష్యత్తు కోసం, నీకు ఫీజులు కట్టడం కోసము ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళ కష్టాన్ని నువ్వు గుర్తించడం లేదు, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, చెప్పింది వినడం లేదు. కాబట్టి పేరెంట్ నీ కోసం ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించండి, అర్థం చేసుకోండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి, పొలైట్గా మాట్లాడండి, వాళ్ళ కష్టసుఖాలు అర్థం చేసుకోండి, వాళ్ళని కష్టసుఖాలు ఓదార్చండి, వాళ్ళకి కొన్నంత అండగా ఉండండి. మై డియర్ స్టూడెంట్స్, తప్పకుండా పేరెంట్స్తో ప్రేమగా ఉండండి, పొలైట్గా ఉండండి. తల్లిదండ్రులు దైవంతో సమానం. దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. మన కంటికి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం మన తల్లిదండ్రులు. నేను మీకు చాలాసార్లు చెప్పుకున్నాను, ఈరోజు రంగురంగులు బట్టలు వేసుకున్నామంటే, రుచికరమైన బిర్యానీ తింటున్నామంటే, ఐస్ క్రీమ్ తింటున్నామంటే, విమానాల్లో ప్రయాణం చేస్తున్నామంటే, ఇంత విషయంలో పోగలుగుతామంటే, ఇంత రంగులమయ ప్రపంచంలో అద్భుతమైన ఆనందకరమైన గొప్ప జీవితాన్ని లీడ్ చేస్తున్నామంటే ఇది మన తల్లిదండ్రులు మనకు పెట్టిన భిక్ష. మన యొక్క తల్లిదండ్రుల యొక్క రుణం మనం తీర్చుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? నంబర్ 3, థర్డ్ పాయింట్, చాలామంది పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు, మొబైల్ వాడుతున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. We are not giving any mobile related homeworks at any time, in any subject, at any day. We are not going to give. We are not going to encourage the children to see the mobile. So don't use mobile from this minute onwards. From this minute onwards, please avoid the mobile. Don't touch your parents' mobile. Don't use your parents' mobile. It's my request. ఈ 3 విషయాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. From today onwards, I will attend the school regularly. I will focus on study. I will be the best in my studies. I should have a great life ambition. This is my promise. Next, I will give respect to my parents. I obey their words. I will be very polite with them. This is my promise, sir. From this minute onwards, I don't use my parents' mobile. I don't touch my parents' mobile. This is my promise, sir. Okay, thank you, my dear children. కంప్లీట్గా ఈ 1 hour మీరు చేయాల్సిన 3 పాయింట్స్. ద ఫస్ట్ వన్, కంప్లీట్గా ఐ కాంటాక్ట్. ద సెకండ్ వన్, వేరే యాక్టివిటీ ఏ ఉండకూడదు, ఓన్లీ లిసన్, థింక్, అప్లికేషన్. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి సార్ నాకు చెప్పాడు, మీకు దీని మీద ఒక కాంపిటీషన్ ఉంటుంది, నేనేం చెప్పాను అది అంత అద్భుతంగా విన్నా. ఓకేనా? రైట్. ఎలా కూర్చోమంటే సిట్ ప్రాపర్ పొజిషన్, చెస్ట్ క్యావిటీ. మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు చూడండి, మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, పోలీసు, డ్రాప్స్ ఎలా ఉంటారో అలా ఉండాలి. అలా కాకుండా ముసలమ్మ, ఊనమ్మ, అర్థమవుతాం, వీకమ్మ, ఉమ్మిపోయిన ఆయన ఇలా ఉండకూడదు. ఓకేనా? అలా ఉన్నప్పుడు మనకు కాన్ఫిడెంట్గా వస్తుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, హౌ మెనీ సైడ్స్ ఫర్ ఎ ట్రయాంగిల్? Excellent. How many angles for a triangle? How many vertex? How many colors in a flag? In our flag. How many eyes for Lord Shiva? Main parts of computers. Input unit, output unit, CPU. Main parts of our body: head, abdomen, limbs. 3. Okay? Is okay? How many handles for a clock? 3. Yes, you are correct. 3. How many handles for a fan? 3. Very good. You are very, very alert.
Yes, now the entire program, it will be on the threefold function. ఈ threefold ఫంక్షన్లో ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది. ఇట్స్ అ లైఫ్ టర్నింగ్, లైఫ్ చేంజింగ్, ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్. బీయింగ్ ఏ సైకాలజిస్ట్ అండ్ చైల్డ్ కౌన్సిలర్, నేను మీతో 1 hour స్పెండ్ చేస్తున్నాను. ఎస్టర్డే సార్ ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు. నాకు అర్థమైంది ఆ మెసేజ్ ఒక కంటెంట్. మా బిడ్డలు పవర్ఫుల్గా తయారవ్వాలా, సక్సెస్ఫుల్గా తయారవ్వాలా, పేరెంట్స్తో హ్యాపీగా ఉండాలా అనే కంటెంట్తో చేశాను. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్తో ఎలా ఉన్నారు? ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ పేరెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్తో మనకున్న ర్యాపర్స్, ఎందుకంటే ఐ బిలీవ్, ఐ అండర్స్టాండ్, నా జీవితంలో నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. ద 3 layers ఆఫ్ ది gratitude concepts. The first one, Amma, that is mother. The second one, father. And the third one, gurus. Fourth one, individual. కనిపిస్తుందో కనిపిదో నాకు తెలియదు కానీ దేవుడు. ఓకే, ఇట్స్ యువర్ ఛాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్తో ఎలా ఉన్నారు? మీ పేరెంట్స్ మీ పట్ల ఎలా? దే హ్యావ్ సమ్ విజన్స్, సమ్ ఐడియాస్, సమ్ గోల్స్, సమ్ ఫోకస్. మీ పేరెంట్స్తో మీరు ఎలా ఉన్నారు? యూ హ్యావ్ టు చెక్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మిమ్మల్ని, నేను ఎలా ఉన్నాననే క్వశ్చన్ కూడా అడగట్లేదు, మీరు చెక్ చేసుకోండి. ఐ డిజైన్డ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ గ్లాడ్నెస్. ద టాపిక్ ఈస్, మై టాపిక్ ఈస్ గ్లాడ్నెస్. గ్లాడ్నెస్ మీన్స్ హ్యాపీ. గ్లాడ్ టు మీట్ యూ, గ్లాడ్ టు హియర్ యూ, గ్లాడ్ టు సీ యూ, గ్లాడ్ టు టచ్ యూ. గ్లాడ్నెస్, హ్యాపీనెస్, జాయ్నెస్, జాయ్ఫుల్. మీరు మీ పేరెంట్స్తో హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉండాలంటే పేరెంట్స్ ఇద్దరు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు హ్యాపీ లేకుండా కూడా మీరు హ్యాపీ చేయొచ్చు వాళ్ళు. ద థింగ్ ఈస్ యూ ఆర్ ద, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెద్ద ఆవుని తీసుకెళ్ళాలి. ఆవుని మనం మొయ్యలేము, నెట్టలేము. ఆవు దూడ ఉంటుంది చూడండి, చిన్నది, దాన్ని వెనకెళ్ళాలి, ఆటోమేటిక్ దాని వెనక వస్తూ ఉంటుంది. బికాస్ మై కిడ్. అందువల్ల మీకు ఈరోజు నేను నేర్పించే కాన్సెప్ట్లో ద పేరెంట్స్ ఎఫెక్ట్. పేరెంట్స్తో మీరు ఎలా ఉన్నారు? ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ అట్రాక్షన్. భూమి మీద అత్యున్నతమైన మ్యాగ్నెట్ ఏదంటే ద ఫోకస్, ద లవ్. మీ పట్ల పేరెంట్స్కి ఉన్న లవ్ హైలీ అట్రాక్షన్. వాళ్ళు ఎంత డెడికేట్ చేస్తారంటే, ఐ నో సో మెనీ పేరెంట్స్ వాళ్ళ ఉద్యోగాలు కూడా రిజైన్ చేసి పిల్లల ఎదుగుదలకి. మీకు తెలుసో తెలీదో, చిన్నప్పటి నుంచి 3 years వరకు 15 రకాల వ్యాక్సిన్స్ మీకు వేయించుంటారు. దే పేస్ thousands of rupees. రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరిగిటారు, మందులు వేసింటారు, మీకోసం పరిగెత్తుంటారు. నిద్రలేని రాత్రులు ఎన్నో మీ నాన్నకి మీ అమ్మకు ఉన్నాయి. మీ నాన్న బనియన్ లోపల చిరిగిపోయి ఉంటుంది, మీ అమ్మ పాత చీర కట్టుకొని ఉంటుంది. మీరు మాత్రం యూనిఫామ్లో చిరునవ్వుతో ఉండాలనేది దే డ్రీమ్. దట్ ఈస్ కాల్డ్ ఏ గ్లాడ్నెస్. ఫస్ట్ మీరు మీ పేరెంట్స్కి ఈ రోజు నుంచి నేను చెప్పే ఈ టాపిక్లో ద గ్లాడ్నెస్ ఫర్ ద పేరెంట్స్. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. సైకాలజీలో ఒక థియరీ ఉంది, విన్ విన్ థియరీ. విన్ విన్. నువ్వు గెలవాలా, మీ అమ్మ గెలవాలి. నువ్వు గెలవాలా, మీ నాన్న గెలవాలి. ద ఫస్ట్ వన్, దట్ ఈస్ కాల్డ్ గ్లాడ్నెస్, దట్ ఈస్ కాల్డ్ గ్రావిటీ. గ్రావిటీ మన బాడీ మొత్తానికి గ్రావిటీ ఏంటంటే నేవల్ ఇస్ ద గ్రావిటీ కదా, మధ్యలో ఉంటుంది. సేమ్ అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, యూ గో ఫర్ ఆస్ట్రేలియా, యూ వెంట్ టు తిరుపతి, ఆర్ యూ వెంట్ టు సమ్వేర్, ఆర్ యూ గో సమ్వేర్, ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ నాన్న హైలీ అట్రాక్షన్. ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్. బైబుల్, ఖురాన్, భగవద్గీత వీటన్నిటిలో ఒకటే చెప్తుంది, తల్లిదండ్రులని ప్రేమించని వాడు అసలు భూమి మీద పుట్టిన. అందుకని ఈ రోజు నుంచి మీకు ఈ స్కూల్ నేర్పిస్తుంది, ఇంకా బాగా నేర్పిస్తుంది. ద గ్లాడ్నెస్ టువర్డ్స్ ద పేరెంట్స్. ద ఫస్ట్ G, ద నెంబర్ ఆఫ్ G is called gravity and gratitude. It's a gratitude. అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఎప్పుడైనా మీ అమ్మ మంచి దోశ, మంచి ఇడ్లీ చేస్తే ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? ఎస్, ఐ థ్యాంక్ఫుల్ మా, ఐఎమ్ రియల్లీ హ్యాపీ మా, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ డాడీ. ఎప్పుడైనా చెప్పారా? ఎంతసేపు అమ్మ మీద కోపము, బాధ. రే 2 నిమిషాలు సెల్ ఆపేయారంటే మీరు ఎలా ఉంటుంది? ఆమె మీద కోపము, ఫైర్, ఫ్రస్ట్రేషన్, అగ్రెసివ్, డిస్టర్బెన్సెస్ అని. వాట్ ఐ సెడ్, ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్ అండ్ గ్రావిటీ. ద G ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్ అండ్ గ్రావిటీ. మీ అమ్మ, మీ నాన్న ఈ రోజునే కాదు,
Right now you are 6th class or 7th class or 8th class, whatever it may be. It's a towards 30 సంవత్సరాల వరకు మీ అమ్మ పట్ల ఇంకా ఇష్టం, మీ నాన్న పట్ల ఇంకా గౌరవం. అసలు వాళ్ళు లేకుండా మీరు ఇక్కడికి రాలేదు. వాళ్ళు లేకుంటే ఇంత చక్కగా ముద్దుగా యూనిఫామ్ వేసుకొని రాలేదు. వాళ్ళు నేను రెడీ చేస్తున్నాను, ప్రతిరోజు నేను రెడీ చేస్తున్నాను, నీకోసం ఆయిల్ పెడుతున్నాను. అమ్మ ఆయిల్ పెడుతుంది తల మీద, ఎంత రిలాక్స్ ఉంటుందంటే స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. ఇట్స్ ఎ లవ్, ఇట్స్ ఎ 2 words, ద గ్రావిటీ అండ్ గ్రాటిట్యూడ్. ద G is for gratitude and gratitude. The second is called L. L is called gladness, or L is called love. L is called love. అమ్మ నాన్న పట్ల అత్యున్నతమైన ప్రేమ. ఎంత ప్రేమ ఉండాలంటే ఫ్యూచర్లో ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా మా అమ్మ మా నాన్న. రీసెంట్గా ఒక 9-10 months క్రిందట మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినా కూడా సుమారుగా నాకు వారంలో 5 సార్లు మా నాన్న కళ్ళలోకి వస్తుంటాడు. మా నాన్న నాకు కళ్ళలోకి వస్తానే ఉంటాడు. బికాస్ నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, నేను ఈ డెవలప్ అవ్వడానికి కారణం హిస్ ప్లాన్స్. ఆయన నేను కొట్టినాడు, రక్తం వచ్చేటట్టు కొట్టినాడు. ఎందుకు కొట్టాడు ఆయన? వాట్ ఈస్ ద రీజన్? నేను చేంజ్ అవ్వాలా, నేను బెటర్ అవ్వాలా, నేను బెస్ట్ అవ్వాలా, నేను గుడ్ అవ్వాలి. మీ అమ్మ నీ దగ్గర సెల్ ఎందుకు తీసుకుంది? నువ్వు ఫోకస్ చేయాలని. మీ అమ్మ నిన్ను చదువుమని ఎందుకు చెప్పింది? నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని. దట్ ఈస్ కాల్డ్, ఎల్ ఈస్ కాల్డ్ లవ్. యూ హ్యావ్ టు లవ్. మీ పేరెంట్స్ నిన్ను ఎంత లవ్ చేస్తుంటారంటే ఆఖరికి మీ అమ్మ నువ్వు కడుపు నిండితే చాలా, నాకు లేకపోయినా పనిచేస్తాను ఎన్నిసార్లు వస్తుంది. మీ నాన్న ఫీజులు కడుతున్నాడు, హీ పెయిడ్ ద ఫీజ్. ఆయన ఎంత కష్టం, ఎన్ని డ్యూస్ ఉన్నాయి, ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, నెల నెల అన్నీ కట్టుకోవాలి. ఆయనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక ఇల్లు రన్ చేయాలంటే, ఫ్యామిలీ మొత్తాన్ని రన్ చేయాలంటే మీ నాన్న. అటువంటి నాన్నని మీరు గెలిపించాలి, అటువంటి అమ్మని గెలిపించాలి. మీ నాన్న నైట్ 9కి వస్తున్నాడు, నువ్వు 9కి ఏం చేస్తున్నావు అంటే తినేసి పడుకుంటున్నావు. ఆయన హ్యాపీగా ఉంటాడా? మీ నాన్న 8:30కి డ్యూటీ నుంచి కష్టపడి వస్తున్నాడు, నువ్వు సెల్ ఫోన్లో ఆడుకుంటున్నావు. యూ ఫీల్ హ్యాపీ? ఎస్. అదే నువ్వు కష్టపడి రాసుకుంటే, అదే నా బిడ్డకు ఫీజు కట్టిన దానికి ఇది ఎంత హ్యాపీగా ఉన్నాను. యూనిఫామ్ పక్కన పెట్టేసి బనియనో లేకపోతే ఒకటి వేసుకొని హ్యాపీగా కూర్చొని హోంవర్క్ చేస్తున్నావు అనుకో, మీ నాన్నలో ఎంతో చిరునవ్వు. నా బిడ్డలో ఈ రోజు నుంచి మార్పు వచ్చింది. నా బిడ్డ చాలా ఫోకస్డ్గా ఉన్నాడు, నా బిడ్డ చదవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాదు, చదువు రాదు, చదవలేను అనేవి ఉండవు. ఐ కెన్, నేను చదవగలను, నేను ఇంప్రూవ్ అవ్వగలను, నేను బెటర్ అవ్వగలను. ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ లవ్. మీ లవ్ ఎఫెక్షన్ ఎలా ఉంది? మీ లవ్ ఎఫెక్షన్ మీ పేరెంట్స్ వాళ్ళకి అన్కంట్రోల్డ్గా ఉంది. మిమ్మల్ని చూడకుండా ఒక 2 రోజులు ఉండగలరా? ఒక 2 రోజులు ఉండగలరా మిమ్మల్ని చూడకుండా? ఒక 2 days మీరు కనిపించలేదంటే ఉంటారా? దే వీపింగ్, దే క్రయింగ్, వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. అటువంటి అమ్మా నాన్న వాళ్ళు చెప్పిన ప్రతి, దట్ ఈస్ కాల్డ్ లవ్. ద థర్డ్ వన్ ఈస్ కాల్డ్ GLA, A for active listener. What is that? Active listener. ఎంత యాక్టివ్ లిసనర్గా ఉండాలంటే వాళ్ళు చెప్పేటప్పుడు when they are spoke, when they speak, when they talk, everything close. వినాలి, అమ్మ చెప్పుకోవాలన్న. మీ నాన్న మాట్లాడేటప్పుడు సెల్లులో పెట్టినా చెప్పు 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 చెప్పు. మీ నాన్న మాట్లాడేటప్పుడు టీవీ చూస్తున్నాడు, ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడు, అమ్మా నేను చేస్తాను. ఇట్స్ కాల్డ్ యాక్టివ్ లిసనర్స్. స్టడీస్లో, లైఫ్లో, పర్సనల్ లైఫ్లో మీరు యాక్టివ్ లిసనర్గా మారాలి. యాక్టివ్ లిసనర్ యొక్క గొప్ప క్యారెక్టర్ ఏంటంటే ఎంపాథెటిక్ లిసనింగ్ ఉంటుంది. వాట్ ఇస్ దట్? అండర్స్టాండింగ్ ద ఫీలింగ్ ఆఫ్ యువర్ ఫాదర్, అండర్స్టాండింగ్ ద ఎమోషన్ ఆఫ్ యువర్ మదర్, అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ యువర్ టీచర్ అండ్ యువర్ స్కూల్. దిస్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లిసనర్. అందుకనే దేవుడు 2 చెవులు ఇచ్చాడు. బాగా వినండ్రా వినండ్రా, లెఫ్ట్ సైడ్ మిస్ అయితే రైట్ వినండ్రా, రైట్ మిస్ అయితే లెఫ్ట్ వినండ్రా. ఈ రెండిట్లోంచి మీ బ్రెయిన్లోకి డైరెక్ట్గా ఎక్కించుకుంటారు. వాళ్ళే కనెక్షన్ ఉంది, మీకు తెలుస్తుంది. విన్నది వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సెకండ్స్లో చూడండి, ఫోటో కన్నా స్పీడ్గా వెళ్ళిపోతుంది. చూపిస్తాను మీకు ఇప్పుడే ప్రాక్టికల్గా, ఓకేనా? ఒక్క సెకండ్ క్లోజ్ చేయండి, కళ్ళు మూసుకోండి. మీ అమ్మ ఓపెన్ యువర్ ఐస్. మీరు మీ అమ్మని చూసారా? ఆమె చీర కట్టుకుందా? ఆమె బాగుందా? ఎక్సలెంట్. నేను ఎన్ని చెప్పాను? ఆమె చీర కట్టుకొని చూసింది, ఇది బాగుంది. వాట్ ఈస్ ద పవర్? నేను మీకు ఇది చెప్పాను, మీ అమ్మ చీర కట్టుకుందో, పంజాబీ డ్రెస్ వేసుకుందో, అది వేసుకుందో, నైట్ వేసుకుందో చెప్పాను. కానీ మీరు చీరలో ఆమె చూసే దాని అర్థం ఏంటి తెలుసా?
బై సెకండ్ నా వాయిస్ వినగానే మీకు ఫ్రేమ్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాక్టివ్ లిజనింగ్. అందుకనే వినాలా 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 వినాలా. ద బేసిక్ స్కిల్ ఫర్ ద స్టూడెంట్, ఒక స్టూడెంట్ ఉన్న బేసిక్ స్కిల్ యాక్టివ్ లిజనింగ్. యూ హ్యావ్ టు లిసన్. విను 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 విను. దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ లర్నింగ్. దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ లిసనింగ్. దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ లివింగ్. దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందుకని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. మీ అమ్మ చెప్పిన మాట ఇంతకు ముందు కన్నా ఆసక్తి పడే. క్రికెట్లో సునీల్ గవాస్కర్ ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. సచిన్ టెండూల్కర్ అనేవాడు రావడానికి సునీల్ గవాస్కర్ కాదు. సునీల్ గవాస్కర్ వాళ్ళ మదర్ ఒక రూమ్లో క్రికెట్ ఆడేవాడు. వాళ్ళ మదర్ ఇలా నీళ్ళు డౌన్ చేసి బౌలింగ్ వేసి సునీల్ గవాస్కర్ పటా పటా కొట్టేవాడు. ఓ రోజు పట్టని కొట్టడంతో వాళ్ళ అమ్మ ముక్కు పచ్చడైపోయింది. ముక్కులో వచ్చి బ్లీడింగ్ బ్లీడింగ్ బ్లీడింగ్. వీడికి భయం వేసింది సునీల్ గవాస్కర్కి. మా అమ్మ నన్ను కొట్టదేమని భయం వేసింది. వెంటనే వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళి ముక్కు తుడుచుకొని, ఓకే మై డియర్ చైల్డ్ రా మళ్ళా ఆడతాము. ఆ రోజు నుంచి సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ ఎంతో జాగ్రత్తగా ఆడారు. ప్రపంచంలో ద బెస్ట్ టెస్ట్ ప్లేయర్. అత్యధికంగా స్లోగా ఆడే ప్లేయర్స్లో టెస్ట్ మ్యాచ్ అంటే గవాస్కర్ ఉండేవారు. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ పట్ల ఇంకెప్పుడు మా అమ్మకు తగలలేదు. ఈజ్ లవ్. ఈరోజు ఒక గొప్ప స్థాయిలో కలిగింది. అందుకనే యాక్టివ్ లిజనర్గా చేంజ్ అవ్వాలి. మీరు ఈరోజు నుంచి యాక్టివ్ లిజనర్. ఈ యాక్టివ్ లిజనర్లో మిగిలిన యాక్టివిటీసే ఉండవు. యూ హ్యావ్ టు ఫోకస్ దట్ వన్ దట్ వన్ దట్ వన్. ఇంకేం ఉండదు. యాక్టివ్ లిజనర్లో మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ ఆలోచన. మీరు చదువుతున్నప్పుడు, చదువు అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు మీ నాన్న కష్టం గుర్తురావాలి, మీ అమ్మ కష్టం గుర్తురావాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ గుర్తురావాలి. సార్ ఏం చెప్తున్నాడు? మీ స్కూల్ కరెస్పాండెంట్ గారు అత్యధికమైన రెస్పాన్సిబిలిటీ కరెస్పాండెంట్గా నేను గుర్తించాను. హైలీ రెస్పాన్సిబిలిటీ. మిగిలిన కరెస్పాండెంట్లు చాలామంది బిజినెస్లు ఉంటాయి, రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ మీసారికి ప్రతి నిమిషం ఆయన జీవితం మొత్తం ఇక్కడ అంకితం అయిపోయింది. మీకోసం ప్రతి నిమిషం ఆయన ప్రతి ఆలోచన, ప్రతి ఐడియా, బిడ్డల్ని ఏదో ఒకటి చేయాలా చేయాలా చేయాలా. రీజనబుల్ ఫీజుతో మిమ్మల్ని పీక్లోకి తీసుకెళ్ళి ఆయన ప్రతి మాట వినాలి. ఆయన కోపంలో అంటాడు, మీరేమనుకుంటారు ఆయన కోపపడుతున్నారు? నో నో. ఎంపాథటిక్ ఫీలింగ్, బ్యాక్ సైడ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ. అరే మా సార్ నా కోసం చెప్తున్నాడు. భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీకు చెప్తాను. చాలా ఏళ్ల క్రిందట ఒక మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చెప్తున్నాడు. యూ విల్ కమ్ బై 5 o'clock ఎర్లీ మార్నింగ్. అందరూ వచ్చారు, కూర్చున్నారు, మీలాగే మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక పిల్లవాడికి బ్రెయిన్లో ఆలోచన మారిపోతుంది. అరే 5 గంటలకి మా సార్ వచ్చాడు. ఆయన పెద్ద, ఆయన 60 years. 15 కిలోమీటర్ల దూరం సైకిల్ దొక్కుంటూ రావాలి. 15 కిలోమీటర్ల దూరం సైకిల్ దొక్కుంటూ వచ్చి నా కోసం మ్యాథ్స్ చెప్తున్నాడు. నేను వినాలా? నేను వినకుంటే నేను మనిషినే కాదు. ఆన్ దట్ డే హిస్ ఐడియా చేంజ్. రోజులు మారే రోజులు మారే రోజులు మారే రోజులు మారే. ఆ పిల్లవాడు భారతదేశానికి బ్యాంకులన్నిటికీ పెద్దగా బ్యాంక్స్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకులకు బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ అయ్యారు. ఆ అబ్బాయి పేరు గోవూరి సుబ్బారావు, మన తెలుగు అబ్బాయి. ఆడిలో ఏం జరిగింది? యాక్టివ్ లిజనింగ్ జరిగింది. వాట్ ఇస్ దట్? యాక్టివ్ లిజనింగ్. యాక్టివ్. మీ అమ్మ చెప్తుంది, రైట్ నువ్వు బాగా చదువు, దీన్ని ఒక్క నిమిషం బాగా చదువుతున్నట్టు ఊహించడం స్టార్ట్ చేయి. ఎస్ ఐఎమ్ రెడీ మా, ఐఎమ్ రెడీ. అమ్మ నాన్న, ఎందుకంటే వాళ్ళు నీ డెవలప్మెంట్లో హై పోర్షన్. మీ బాగుపడాలని కోరుకునే వ్యక్తులు ఫస్ట్ నెంబర్ 1 ఎవరు ఉంటారు? నెంబర్ 2 డాడీ. ఇంకా దాంట్లో తిరిగేలేదు. అమ్మ నాన్న అనే కాన్సెప్ట్. ఇట్స్ ఏ 2 words. ఇట్స్ ఏ న్యాచురల్ ఇన్స్ట్రక్షన్, న్యాచురల్గా జరుగుతున్న కాన్సెప్ట్స్. సేమ్ యాజ్ యాక్టివ్ లిజనర్. ఈ రోజు నుంచి మీరు స్టడీస్లో కూడా యాక్టివ్ లిజనర్స్ ఉన్నారు. ఓకేనా? వినేటప్పుడు నేను అదే చెప్పాను, లెఫ్ట్ చెవితో వినండి, రైట్ చెవితో. రెండింటినీ మీ బ్రెయిన్లో పెట్టు. మీ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ జరగాలి. దట్ ఇస్ కాల్డ్ ఎల్ ఫర్ లిసన్. యాక్టివ్ లిసన్. గ్లాడ్నెస్ లో నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది? నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది? GLAD. D for that is called very very important discipline. Very very important discipline. రే ఉదయం లేచి బ్రష్ తీసుకొని పళ్ళు తోమరాని మీ అమ్మ 100 సార్లు చెప్పిందనుకో, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ సార్. 100 సార్లు మీ అమ్మ లేపి నేను కొంతమందిని గమనిస్తున్న, వాడిని లేపి చేస్తే వాడు దిండులాగా వాడైపోయింటాడు. వాడిని లేపి ఇంకొక ఇంట్లో గమనించాను, బకెట్లు నీళ్ళు అయిపోతున్నాం. వాడిని లేపడానికి కుంభకర్ణుడు తమ్ముడు లాగా ఉన్నాడు. కుంభకర్ణుడు తమ్ముడు చెంబులు తీసుకొని పోసేస్తున్నాడు.
వాళ్ళు లెక్కట్లేదు సార్. కొంచెం లేదు. ఎస్, ఇప్పుడు మీరు దేంట్లో ఉన్నారు? డీపర్ డిసిప్లైన్. డిసిప్లైన్ మీన్స్ ఎలా ఉంటుందంటే మీరు వెనక్కి తిరగకూడదు, నా మాటే వినాలి. క్లాస్ రూమ్లో హైలీ ఫోకస్. ఎంత ఫోకస్ చేయాలంటే సార్ చెప్తున్న ప్రతి కంటెంట్ ప్రోగ్రామింగ్గా జరగాలి. సార్ ఏం చెప్తున్నాడో పిక్చరైజేషన్ జరగాలి. GLAD డిసిప్లైన్, రెగ్యులారిటీగా. D ఫర్ డిసిప్లైన్, డెడికేటెడ్ అండ్ డిటర్మినేషన్. ఈ మూడు ఉండాలి. D ఫర్ డిసిప్లైన్, డెడికేటెడ్ అండ్ డిటర్మినేషన్. పట్టుదల ఉండాలి. ఈరోజు మీ అమ్మ చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా? సెల్ ఫోన్ వద్దురా, ఒక 2 గంటలు చదువురా. మీరు చదువుతారా? మీరు చదవరు, ఎదిరిస్తారు, కోప్పడతారు. ఆమెకు ఒకే ఒక ప్లాన్, నా బిడ్డ చదువు. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాన్ని ఎంజాయ్గా ఫీల్ అవ్వాలి. తెలుగు, ద ఫస్ట్ సబ్జెక్ట్ తెలుగు. తెలుగుని చికెన్ బిర్యానీ లాగా తినాలి. తెలుగుని చికెన్ బిర్యానీ లాగా తినాలి. సెకండ్ హిందీని ఎలా తినాలి? జ్యూస్ లాగా తాగాలి. మూడో సబ్జెక్ట్ ఏంది? ఇంగ్లీష్. ఇంకా ఇంగ్లీష్ అయితే హనీ లాగా తాగాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏంటి? సైన్స్. ఈ సైన్స్ని ఎలా తినాలి? ఫ్రూట్స్ తిన్నట్టు తినాలి. మ్యాథ్స్. ఇక మ్యాథ్స్ని మీకు ఇష్టమైంది ఏదో అది తినేసేయాలి. ఇక లాస్ట్ సోషల్ స్టడీస్ని మీరు కొత్త సినిమా, మీకు ఇష్టమైన హీరో సినిమా ఎలా చూస్తారో అలా చూస్తారు. రైట్, ఓకే. ఇప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ మీరేం చేస్తున్నారు? సైన్స్ అంటే బోరు, మ్యాథ్స్ అంటే భయం. నో, బికాస్ దీస్ ఆర్ ద ఫౌండేషన్. మీకు పిల్లర్స్ ఇవే. హై అటెన్షన్ ఉండాలి. మీకు పిల్లర్స్ ఇవే. యూ హ్యావ్ టు పిల్లర్ ది 6 సబ్జెక్ట్స్. ఈరోజు నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. నా ఫ్రెండ్ 10th క్లాస్ అయిపోయింది. నాతో పాటు 10th క్లాస్ నా క్లాస్మేట్, నా బెంచ్మేట్. ఇంటర్మీడియట్ 2 years MPC మ్యాథ్స్. దెన్ హీ హ్యావ్ టేకెన్ 4 years ఫర్ బీటెక్. ఎన్ని సంవత్సరాలు చదివాడు? వాడు అప్పట్లో ఒక మంచి సాఫ్ట్వేర్ అయ్యాడు. ఈరోజు 150 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు అబ్బాయి. ఎంత? మన నెల్లూరు పరిసరాల్లోనే 10 ప్లాట్లు ఉన్నాయి. 10 ప్లాట్లు. ఒక ప్లాట్ అయితే ఎంత అవుతుందో మీకు తెలుసు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వాడి చదువు వాడిని సక్సెస్ చేసింది. అందుకనే వెరీ ఇంపార్టెంట్. మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని గెలవాలని కోరుకుంటారు. వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్. వాళ్ళు సంపాదించినంత ఎవరికి? మీకే. ఎవ్రీథింగ్ ఫర్ యూ. వాళ్ళ కష్టం అంతా ఎవరి కోసం? మీకోసమే. వాళ్ళు మిమ్మల్ని బాగా చేయించారు. అందుకనే D ఫర్ డిసిప్లైన్. డిసిప్లైన్తో రెగ్యులర్గా ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిన తర్వాత రెగ్యులారిటీగా ఉండడం, ఇంటికి వెళ్ళిన తర్వాత డిసిప్లైన్తో ఉండడం, డెడికేషన్తో ఉండడం, కొంచెం చదవడం. మీ అమ్మ ఏం చెప్తుందో దాన్ని క్యాప్చర్. మీ అమ్మ నీ కోసం అర్థం చేసుకుంటుంది. రే ఇంతసేపు చదివావు కదా, 10 నిమిషాలు టీవీ చూడరా. ఆమె చెప్పాలి. ఆమె చెప్పిన రోజు నువ్వు గెలుస్తుంది. అరే నువ్వు 3 hours చదివారు, ఒక 15 నిమిషాలు గ్రౌండ్లో పోయి ఆడుకోరా, లేదా చెస్ ఆడుకోరా, లేదా సన్కి ఎక్స్పోజ్ కారా. దట్ ఈస్ యువర్ సక్సెస్. అమ్మ గెలవాలా, నాన్న గెలవాలా? అవునా? అమ్మా నాన్నని ఓడించి కొట్టే బిడ్డ భూమి మీద ఉండడానికి కూడా అర్హుడు కాదంటారు బైబిల్, ఖురాన్, భగవద్గీత. అందుకని ఈరోజు నుంచి వాళ్ళ ప్రతి వ్యూ నీకోసమే ఉంటుంది. అందుకనే D ఫర్ డెడికేషన్, డిసిప్లైన్ అండ్ డిటర్మినేషన్. అనదర్ లెటర్ గ్లాడ్నెస్లో ఏంటి చెప్పండి? GLAD. N ఫర్ నెగిటివ్ టు పాజిటివ్. నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారాలి. నెగిటివ్ యాటిట్యూడ్, నేను చేయలేను సార్, నేను చదవలేను సార్, టైంకి రాలేను సార్, నేను గర్వా చేస్తూనే ఉంటాను సార్, నేను చదువులో సోమరి సార్, ప్రోక్రాస్టినేషన్ సార్, ఐ హ్యావ్ ప్రోక్రాస్టినేషన్, లేజినెస్. నో, యూ హ్యావ్ టు, వాట్ ఇస్ ద టర్మ్, వాట్ ఇస్ ద లెటర్? ఇప్పుడు ఏం చెప్తుంది? N ఫర్ నెగిటివ్ టు పాజిటివ్. నెగిటివ్ టు పాజిటివ్. You come. What's your name? Okay, Abhishek, Michael. Are you a positive person or a negative person? Positive. You show you are positive. Right. Okay. Orasu, Abhishek Michael. Yeah, Abhishek Michael. కొండ దగ్గరికి వెళ్ళాడు. అభిషేక్ మైకల్ ఎక్కడికి? కొండ దగ్గరికి వెళ్ళి ఏమంటే, కొండ బ్లాక్ ఉంటుంది కదా, కొండ యువర్ బ్లాక్ అన్నదంట. వీడు కొండ యువర్ బ్లాక్ అంట, కొండ కూడా యువర్ బ్లాక్ అన్నదంట. కొండ నువ్వు వేస్ట్ అంటే కొండ కూడా వేస్ట్ అన్నదంట.
కొండ నువ్వు లేజీ అంటే కొండ కూడా లేజీ అన్నమాట. ఏడ్చుకుంటూ వెళ్ళాడంటే వీళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మ నన్ను కొండ లేజీ అన్నది, అది అన్నది, ఇది అన్నది. ఏం చెప్పావు నువ్వు? నెగిటివ్ చెప్పానమ్మా. రేపు ఉదయం వెళ్ళిపోయి కొండ దగ్గరికి, కొండకు పాజిటివ్ చెప్పు. కొండ మనం ఫ్రెండ్స్ అన్నాడట, కొండ మనం ఫ్రెండ్స్ అన్నదట. ఐ లవ్ యూ అన్నదట, అది కూడా ఐ లవ్ యూ అన్నదట. అబ్బా అబ్బా మంచి ఫ్రెండ్ దొరికాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఏం చెప్పాడు? పాజిటివ్ చెప్తే నీకు పాజిటివ్ చెప్తాను. ముందేం చెప్పాడు? నెగిటివ్ చెప్తే ఏడుపు. అందుకని యు ఆర్ వెరీ పాజిటివ్. డే క్లాపింగ్. నెగిటివ్ టు పాజిటివ్. ఈరోజు మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేస్తే, మీ స్టడీ, మీ శక్తివంతమైన స్టడీలో మీరు చేంజ్ చేస్తే ఆర్థికంగా సక్సెస్ అవుతుంది. అత్యధికమైన పీక్ స్టేజ్లో ఉంటారు. కలెక్టర్స్ మీ దగ్గర నుంచి వస్తారు, డాక్టర్స్ మీ దగ్గర నుంచి వస్తారు, లాయర్స్ మీ దగ్గర నుంచి వస్తారు, టీచర్స్ మీ దగ్గర నుంచి వస్తారు, పవర్ఫుల్ సైకాలజిస్టులు మీ దగ్గర నుంచి వస్తారు, అందరూ మీ దగ్గర నుంచి వస్తారు, రాజకీయ నాయకులు మీ దగ్గర నుంచి వస్తారు. లీడర్స్ విల్ కమ్ ఫ్రమ్ యూ. అందుకని మీరు దేన్ని తీసేయాలి? నెగిటివ్ని తీసేసి పాజిటివ్ మార్చాలి. మీరు ఒకటే ఆలోచన చేసుకోండి, మీలో నెగిటివ్ ఎలా? నేను చేయలేదు, నేను చదవలేదు, నాకు మ్యాథ్స్ కష్టం, ఈ పదాలు కాదు. ఇప్పుడు రివర్స్లో రండి. ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ మ్యాథ్స్, ఐ కెన్ డూ డైలీ 200 క్వశ్చన్స్. ఇలా నేను చదవగలను. ఎస్, చదివే కొద్ది బ్రెయిన్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. బ్రెయిన్ ఎన్లార్జ్మెంట్లో చదవాలి. అందుకని మీరు ఏంటంటే 1 hour 2 hours చదవాలా. అలా చదివే కొద్ది మీలో పవర్ పెరుగుతుంది. గ్లాడ్నెస్, NEE ఫర్ ఎటిక్విటీస్, ద టర్మ్, న్యూ టర్మ్, ఎటిక్విటీస్. ఈ ఫర్ ఎటిక్విటీస్, మర్యాద. మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు మర్యాద తగ్గకూడదు. మీ అమ్మ మీ నాన్న మీద కోప్పడకూడదు. బికాస్ యు ఆర్ ఎ కిడ్. నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో పెద్ద అయినా అనుకుంటున్నావు. పాపా నువ్వేదో పెద్దోడు అయిపోయినా అనుకుంటున్నావు. ఒకటే గుర్తుంచుకో, ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తుంటాను. మా అమ్మ ముందు, మా నాన్న ముందు నేను చిన్నపిల్లవాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళన్నీ మన కోసం చేశారు. మెడిసిన్స్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇప్పించారు, డాక్టర్ దగ్గర పోయారు, వ్యాక్సినేషన్స్ ఇప్పించారు, ఆఖరికి నీ చెట్టు కూడా వాళ్ళకి అడిగారు. గ్రాటిట్యూడ్. అటువంటి వాళ్ళకి ఎన్నోసార్లు నువ్వు ఇబ్బంది పెట్టావు. ఇక బాయ్స్ విషయం ఎలా ఉంటుందో తెలుసా? బాయ్స్ ఒక 10 years వరకు పెంచాలంటే కష్టం. వాడు ఒక రోజులో 20-30 సార్లు మోషన్స్కి వెళ్తుంటాడు. కడగలేక వాళ్ళు మర్చిపోవద్దు ఆ విషయం. మీ అమ్మ ఒక్కసారి మీ అమ్మతో అడుగు, అమ్మ నన్ను ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అడుగు. వాళ్ళు ఏడుస్తూ చెప్తారు, ఇదిగో బాబు ఇది పరిస్థితి. యు రియలైజ్ యువర్ ఫాదర్ లవ్, యువర్ మదర్ లవ్. వాళ్ళు చేశారు, వాళ్ళు డెడికేట్గా చేశారు. యూ నెవర్ లీవ్. చదువు నీకు నేర్పించేదే, సంస్కారం నీకు నేర్పించేదే. ఎస్పెషలీ మన భారతదేశం నేర్పించేది తల్లిని తండ్రిని అత్యధికంగా పూజించు. యూ లవ్, అదర్వైజ్ యు ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్. అందుకని ఈ ఫర్ నేను మీకు చెప్పాను, ఎటిక్విటీస్, మర్యాదలు. ఎలా మర్యాద ఉండాలా? టేబుల్ కాడ కూర్చున్నటువంటి మర్యాద ఉండాలా, హ్యాండ్ వాష్ చేసుకున్నటువంటి గౌరవం ఉండాలా. మీ అమ్మ 10 సార్లు చెప్పి బ్రషింగ్ చేయమని చెప్పకూడదు. కొంతమందికి స్నానం చేయించాలా. స్నానం చేయించాలంటే వాడికి 100 సార్లు వాళ్ళమ్మ చెప్పి ఆమె నరాలు వీక్. ఓ రోజు ఒక పిల్లవాడు డిగ్రీ చదువుతున్నాడు. నా దగ్గరికి వచ్చిన కేసు. వాడు డిగ్రీ చదువుతున్నాడు, వాడు భయంకరమైన చెడు అలవాట్లు ఉన్నాడు. వాళ్ళమ్మ ఒక రోజు చెప్తూ ఉంది, నువ్వు మారాలరా. వాడు గట్టిగా ఆమె మీద సీరియస్ అవుతుంది. ఓ రోజు నువ్వు మారాలరా అని చెప్పి అంటే కుప్పకూలిపోయి చనిపోయింది. వాడికి అప్పుడు భయం స్టార్ట్ అయింది. ఏడ్చాడు. మా అమ్మ నా కోసం ప్రతి నిమిషం కనిపెట్టింది, కానీ మా అమ్మ చనిపోయింది. వాడు ఈరోజు వాడి ఆలోచన, మా అమ్మకి విగ్రహం కట్టాలనుకున్నాడు. విగ్రహం పెడితే సరిపోద్దా? ఒక ఫోటో పెడితే సరిపోద్దా? నో, యు లవ్. వాళ్ళు ఉన్నంగా భూమి మీద వాళ్ళు ఉన్నంతకాలం నీ నవ్వు కనిపించాలా, వాళ్ళ గోల్ కనిపించాలి. సార్ నా బిడ్డ మొన్న ఒక మేడం నా దగ్గరికి వచ్చింది, ఒక పల్లెటూరు నుంచి తీసుకొచ్చింది. నా బిడ్డ సార్ 5th class చదువుతున్నాడు, IAS ఆఫీసర్ అవ్వాలి సార్. దానికోసం మొదటి నుంచి మీ దగ్గర నేను ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను. మెమరీ, అటెన్షన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్, రీడింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్. నా కొడుకును ఒక కలెక్టర్గా చూడాలి సార్, ఒక మంచి కలెక్టర్గా చూడాలి సార్. ఆ తల్లికి ఆశ మంచి కలెక్టర్, 10 లక్షల మంది బాగుపడాలని. మీ అమ్మ గోల్ గెలవాలంటే ఎవరి చేతిలో ఉంది? యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ బిహేవియర్, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ సక్సెస్, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నువ్వే కారణం. అందుకనే ఈ గ్లాడ్నెస్లో నేను మీకు నేర్పించిన ఎటిక్విటీస్, మేనర్స్. ఎటిక్విటీస్ అంటే మేనర్స్, బిహేవియర్, పొలైట్ కమ్యూనికేషన్. పొలైట్ కమ్యూనికేషన్ మీ పేరెంట్స్తో ఇవ్వాలా. డూ యు నో ద పొలైట్? మర్యాదగా మాట్లాడాలి.
ఉదయం లేకగానే ఎంతమంది గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్, అమ్మ నాన్న, గుడ్ మార్నింగ్ డాడీ, హాయ్ డాడీ, ఐ లవ్ యూ డాడీ చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? సీరియస్ అంతా ఇలా నవ్వుతూ చెప్పండి. అమ్మ బ్లెస్సింగ్ తీసుకోండి. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ ద గ్రావిటీ. దేవుళ్ళకు ఉంటున్న శక్తి తల్లిదండ్రులకు ఉంటుంది. ఎందుకు? అత్యధికంగా నీ మీద ఫోకస్ చేసేది ఎవరు? ఆ తల్లిదండ్రులను మోసం చేయరు. యూ హ్యావ్ టు షేర్. ఎస్పెషల్లీ ఆడపిల్లలు అన్నీ షేర్ చేస్తారు. పూస కూర్చున్నట్టు షేర్ చేస్తారు. అమ్మా ఈరోజు నా ఇబ్బంది ఊడిపోయిందమ్మా, నా కళ్ళద్దాలు పోయినాయమ్మా, మ్యాథ్స్ అర్థం కాలేదమ్మా, సైన్స్ సార్ తిట్టాడమ్మా, అన్నీ చెప్తారు. లవ్ విషయం మాత్రం చెప్పరు. ఎస్ డియర్ చిల్డ్రన్, నీకు ఇది కాదు, నీ గోల్ ఇది కాదు. ఒక లక్ష్యం ఉంది. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ గోల్. నీ లక్ష్యం ముందు నిర్లక్ష్యాలన్నీ వెళ్ళిపోవాలి. నీ లక్ష్యం ముందు నిర్లక్ష్యం వెళ్ళిపోవాలి. గెట్ అవే ఫ్రమ్ ద ఫియర్స్, గెట్ అవే ఫ్రమ్ ద నెగ్లిజెన్సీ, గెట్ అవే ఫ్రమ్ కేర్లెస్, గెట్ అవే ఫ్రమ్ మీనింగ్లెస్, గెట్ అవే ఫ్రమ్ ద ఇంపోలైట్స్. ఇప్పుడు అమ్మని గౌరవించాలి. మీ అమ్మ వచ్చింది, అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా, అమ్మతో మాట్లాడండి, అమ్మతో ప్రేమగా మాట్లాడండి, ఆమె చెప్పేది వినండి. ఆమె మంచి టిఫిన్ చేసి పెడుతుంది. చేసి పెట్టినప్పుడు తినేసిన తర్వాత అమ్మా వెరీ నైస్ అమ్మా అని చెప్పండి. మీ అమ్మకి ఎనర్జీ వస్తుంది, ఇంకా బాగా బూస్టప్ అవుతుంది. మీ నాన్న కష్టపడి నీకు ఫీజు కట్టున్నాడు, డాడీ థ్యాంక్ యూ టుడే యూ పేడ్ ద ఫీజ్. నువ్వు కట్టే ఫీజు నేను గెలిపిస్తాను. చూడండి, నాకు తెలుసు ఆ బాధలు. ప్రతి బాధ నేను చూసిన వ్యక్తి. కొన్ని లక్షల మంది పేరెంట్స్కి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన వ్యక్తి. దాదాపుగా గ్లోబలైజ్డ్గా అనేక దేశాల వాళ్ళకి, ఇదే నెల్లూరులోంచి అనేక దేశాల వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆన్లైన్లో, సోషల్ మీడియా ద్వారా, డిఫరెంట్ మీడియాస్ ద్వారా నేను ఇచ్చాను. డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, అనదర్ ఎస్. నెక్స్ట్ ఏంటంటే ఎస్ ఫర్ సపోర్ట్. మినిమం సపోర్ట్ చేయాలి. అమ్మా నాన్నకి మినిమం సపోర్ట్ చేయాలి. రే గ్లాసులో నీళ్ళు తీసా, నేను బాగుపో, అరే ఆ వస్తువు ఆడబెట్టాను, నేను వెళ్ళిపో. యూ ఒబే దట్. చిన్నవి, రే ఇది తీసి పెట్టరా, ఎస్ రెడీ. ఇల్లు నీట్గా పెట్టుకోవాలా. బట్టలన్నీ తీసి ఇసిరేసాం. మీ అమ్మకి 1 అవర్ ట్రైనింగ్ వేస్తాం. నీట్గా దాన్ని పెట్టాలి. ఎట్టబట్టి అంత చెత్తేసాం. మీ అమ్మ 1 అవర్ వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీ అమ్మని గెలిపించాలంటే నీట్గా పెట్టాలి, క్లీన్గా ఉంచుకోవాలి, హెల్తీగా హైజీనిక్గా ఉండాలి. అందుకని యూ హ్యావ్ టు సపోర్ట్. మీరు చేయాల్సిన మొట్టమొదటి సపోర్ట్ చదువులో గెలిపించాలి. వాళ్ళు కట్టే ప్రతి ఫీజు, రబ్బర్ బాల్ గోడకేసుకుంటాం, తిరిగి ఎక్కడికి వస్తుంది? నేను బాల్ కొట్టాను తిరిగి నా దగ్గరికి. మీ అమ్మ పే చేసే ప్రతి ఫీజు దే హ్యావ్ టు క్యాష్. నువ్వు అనుభవిస్తావు, అవునా కదా? అందుకని హెల్తీగా హైజీనిక్గా మీ అమ్మ నీకోసం ఎంతో ఆరోగ్యకరంగా. చెడిపోయిన అప్పుడు నీకు పెడతదా? నో. చెడిపోయి బూజు పెట్టిన ఫుడ్ నీకు పెడతదా మీ అమ్మాయి? హోటల్ పెడతాడు, హోటల్ రకరకాలు పెడతాడు, హోటల్ ఏదైనా పెట్టేస్తాడు. అర్థమవుతా? చికెన్కి బదులు కుక్క మాంసం అని పెట్టేస్తాడు. మీ అమ్మ పెడతదా? మీ అమ్మ పెట్టదు. ఎందుకు పెడదు? నా బిడ్డ నేను మోసాను, 9 నెలలు మోసాను. 9 నెలల్లో ఆమెకి ఫస్ట్ 3 సెమిస్టర్లో వామిటింగ్స్, ఫుడ్ తినేది కాదు, ఏడుపు. ఒకసారి కనుక్కో. అరే ఇంత నా కోసం మోసిన మా అమ్మ కోసం ఏదో చేయాలి, మా నాన్న కోసం. నీ గోల్ ఏంటి? రే 10th క్లాస్లో నువ్వు టాప్ రావాలి. ఎస్ 10th క్లాస్లో నేను స్టేట్ ఫస్ట్ తెప్పిస్తాను. చెప్పడం కాదు, థింక్ ప్లస్ ప్లాన్ ప్లస్ ప్రాక్టీస్. కొంతమంది చెప్తారు ఈరోజు నుంచి చదివేస్తారంటే వాడి పాట రావాలి ప్రతిరోజు కంటిన్యూ. దట్ ఇస్ కాల్డ్ సపోర్ట్. యూ హ్యావ్ టు సపోర్ట్. Another S is called that is called very important called. మీకు దానికి సంబంధించిన సెల్ఫ్ కంట్రోల్ పవర్. వాట్ ఇస్ దట్? సెల్ఫ్ కంట్రోల్ పవర్ ఉండాలి. ఈ సెల్ఫ్ కంట్రోల్ పవర్ ఎలా ఉంటుందంటే, సెల్ ఆఫ్ చేసి బ్రష్ చేసుకో, ఎస్ స్టాప్ చేసుకో. పుస్తకం తీసుకొని చదువు. వాళ్ళకి తెలుసు, దే హ్యావ్ టు ట్యూనింగ్, దే హ్యావ్ టు టైం మేనేజ్మెంట్. అందుకని ఈ రోజు నుంచి నేను ఇచ్చిన గ్లాడ్నెస్, the concept of gladness, the last S is called self control. What is that? ఐ కాంటాక్ట్. మొత్తం సార్ ఏం చెప్తున్నాడు ఈరోజు? డాక్టర్ సురేష్ బాబు వచ్చి కూర్చొని నా కోసం, ఆయన పేషెంట్స్ అందరిని వదులుకొని నా కోసం చెప్తున్నాడు. అందుకని నేను వినాలా. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్. మిగిలినన్ని పక్కన పెట్టుకోవాలి, మిగిలిన వాటిని పక్కన పెట్టుకోవాలి. నెగ్లిజెన్సీ, కేర్లెస్, కేబుల్ టీవీ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. మీ అమ్మకి తెలుసు ఏ టైం ఇవ్వాలా, షీ నోస్. మీ నాన్నకి తెలుసు, అందువల్ల మీరు ఉండాలి. ఇక
మీ పేరెంట్స్ ఏం కోరుకుంటారంటే సెల్ ఫోన్ విషయం కోరుకుంటారు. సెల్, నేను ఎప్పుడు చెప్తుంటాను, కొన్ని సీలను ఎలిమినేట్ చేయాలి. సమ్ సీస్ యూ హ్యావ్ టు ఎలిమినేట్. మీ లైఫ్లో ఎలిమినేట్ చేయాలి. ద ఫస్ట్ సీ సెల్ ఫోన్. ద ఫస్ట్ సీ సెల్ ఫోన్ని మీరు ఎలిమినేట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఒక 3 years కిందట 4 years కిందట ఒక పాప 8th క్లాస్ చదువుతున్న పాప నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చింది. ఆ పాప, నేను ఎక్కడ పేర్లు చెప్తాను, ఎవరి పేర్లు ఎక్కడ మెన్షన్ చేయమని, కౌన్సిలింగ్లో ఎథికల్లో, అది నా 20 yearsలో ఎవరు ఎందుకు వస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ చెప్తున్నా. ఒక పాప 8th క్లాస్ చదువుతుంది. వాళ్ళ సైన్స్ టీచర్ చెప్పిందంట, పాప నీకు ఫిజిక్స్ కష్టంగా ఉంది కదా, యూట్యూబ్లోకి వెళ్ళి చూడమని చెప్పిందంట. వాళ్ళ నాన్నకి అతి ప్రేమ, ఒకే ఒక కూతురు. ఆ అతి ప్రేమలో వాళ్ళ నాన్న చిన్న ఫోన్ తీసి కూడా 50,000 రూపాయల ఫోన్ తీసి ఇచ్చారు. ఎంత? ఈ అమ్మాయి మొదట బాగా ఉండేది, చక్కగా ఉండేది. ఒక 10 రోజుల తర్వాత స్కూల్కి కూడా వెళ్ళేది కాదు. మొత్తం తలుపేసుకున్నది, రూమ్లో మొత్తం చూస్తూ ఉండేది. ఒక 10 రోజులు ఫిజిక్స్ చూసింది. 11వ రోజు నుంచి జబర్దస్త్ వచ్చింది. ఇంకా అట్లా నెట్టంగానే ఏమైనా వస్తుంది, జబర్దస్త్, రీల్స్. ఆ అమ్మాయికి అదే లోపం. స్కూల్కి వెళ్ళాలంటే ఆ అమ్మాయి తలుపేసుకొని కావాలి. ఆఫ్టర్ 6 months మనకు దగ్గరలో పిఎల్ రావు హాస్పిటల్ అని ఉంది. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పాపకు కళ్ళు చూసి కంటి ఆపరేషన్ చేయాలని చెప్పేశారు. నా దగ్గరికి వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయి నా దగ్గరికి రాగానే, పాప నీ పేరు ఏంటంటే, నా పేరు సార్ ఒరుగుతా ఉంది శివని. బికాస్ ఆ అమ్మాయి ఎక్కువగా సెల్ ఫోన్లో కనుక, అందుకని సెల్ ఇట్ మేక్ హెల్ప్. ప్రపంచ విజేతలు గమనించండి, టాప్ 100 people, ఐ రీసెర్చ్ వాళ్ళ గురించి చదువుతుంటాను, చూస్తుంటాను. టాప్ 100 మంది ధనవంతులుగా ఉంటారు. జెఫ్ బిజోస్ కానీ, బిల్ గేట్స్ కానీ, వారన్ బఫెట్ కానీ, ఎలన్ మస్క్ కానీ, ఇటువంటి వ్యక్తుల గురించి స్టడీ చేస్తే వాళ్ళ లైఫ్లో 45 నిమిషాల కన్నా 1 నిమిషం కూడా సెల్ ఫోన్ ఎక్కువ చూడాలి. 24 hours. వాళ్ళని 5 గంటలు చూసుకున్నా కూడా అరగదు. కానీ వాళ్ళకి అర్థమైంది, ఇట్స్ వేస్ట్ థింగ్. కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది, ఫోకస్ తగ్గుద్ది, కాన్ఫిడెన్స్ తగ్గుద్ది, ఎబిలిటీస్ తగ్గుతాయి. డూ యు నో యాపిల్ ఫోన్? ఎంతమందికి యాపిల్ ఫోన్ తెలుసు? రైట్. యాపిల్ ఫోన్ని డిజైన్ చేసిన ఒక మహానుభావుడు ఎవరైనా? డాక్టర్ యాపిల్ కాదు, స్టీవ్ జాబ్స్. అవునా? స్టీవ్ జాబ్స్. ఆయన కొడుకుని మాత్రం ఆ ఫోన్ మాత్రం ఇవ్వలేదు, చిన్న ఫోన్ ఇచ్చారు. చచ్చేంత వరకు చిన్న ఫోన్. ఆయన ఏంటి సార్, ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఏంటి సార్ అందరికీ యాపిల్ ఫోన్ పరిచయం చేసి మీ పిల్లలకి ఎందుకు పరిచయం చేయట్లేదంటే, ఈ యాపిల్ ఫోన్లో పిచ్చి ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు దాని మీద గంటలు చూశారంటే వాళ్ళ బ్రెయిన్ దుబ్బేస్తారు. అందుకని వాళ్ళకి యాపిల్ ఫోనే ఇవ్వాలి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్ ఫోన్ తెలియకుండా ఫోన్గానే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్కి వెళ్తున్నారు. వెళ్ళొద్దు, యూ స్టాప్. ఎందుకు వెళ్ళొద్దు అంటే, ఫస్ట్ వన్, సెల్ ఫోన్ని ఎక్కువసేపు చూస్తున్నామంటే మన బ్రెయిన్ స్లో అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ కంటెంట్. రెండవది, సెల్ ఫోన్ని ఎక్కువసేపు చూస్తున్నాము అంటే క్రియేటివిటీ స్లో అయిపోతుంది. ఏంటి? మూడవది, మీ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు సెల్ అనే దాని మీద ఉండాలి, మిగిలిన కాన్సన్ట్రేషన్. ఇక రేడియేషన్ ఎఫెక్ట్స్ అంటాం. సెల్ ఫోన్ని కొంతమంది పడుకునేటప్పుడు కూడా పక్కన పెట్టుకుని పడుకుంటారు, చూసేటప్పుడు ఎక్కువ ఇలా చూస్తున్నారు. రేడియేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు వచ్చే అద్భుతమైన ఆండ్రాయిడ్ ఫోన్స్లో రేడియేషన్స్ ఎక్కువ ఉండదంట. ఈ రేడియేషన్ ఎక్కువ ఉండడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల తర్వాత బ్రెయిన్ వీక్ అయిపోతుంది. మీకు ఒక భయంకరమైన విషయం చెప్తాను. భారతదేశంలో 2 కోట్ల మంది చిన్నపిల్లలు, బిలో 5 years, 2 కోట్ల మంది చిన్నపిల్లలు భారతదేశంలో మాటలు కాకుండా, ఐ కాంటాక్ట్ చేయకుండా, హైపర్ అవుట్లు, ఆటిజం, ADHD అనే మానసిక సమస్యలు, న్యూరాలజికల్ సమస్యలు, బిహేవియర్ సమస్యలతో 2 కోట్ల మంది భారత. దీనికి ప్రధానమైన కారణం ఏం తెలుసా? మేజర్ సెల్ ఫోన్. అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాడు ఏడ్చాడంటే వెంటనే ఏమిస్తున్నారు, వాడు అన్నం తినట్లేదంటే వెంటనే ఏమిస్తున్నాడు, వాడు ముట్టి కడిగించుకోవట్లేదంటే వెంటనే ఏమిస్తున్నారు. అన్ని సెల్ ఫోన్లు. ఆఖరికి మీరు గమనించండి, అక్కడక్కడ ఏడుస్తున్నా అంటే సెల్ ఫోన్ ఇస్తున్నారు.
ఇచ్చి 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 వీడికి మాటలు రావట్లేదు. ఇంటే చూస్తున్నాడు ఇంకే. మీరు అలా ఉన్నారేమో. సెల్ ఫోన్ విషయంలో చాలా ప్రాబ్లం. చూడండి, సెల్ ఫోన్ చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే, సార్ సెల్ ఫోన్ చూస్తుంటే బాగుంది సార్, మీరు వెళ్ళండి వీడిని అడగండి ఎలా ఉందంటే, అబ్బా కొడుతున్నప్పుడు బాగుందంట. వీడిని అడగండి ఎలా ఉంది, కొడుతున్నప్పుడు సూపర్ సార్ అంటారు. మందు కొట్టేవాడితో అడిగితే మందు బాగుందంటాడు, సిగరెట్ తాగేవాడితో సిగరెట్ బాగుందంటాడు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇంజూరియస్ టు హెల్త్ అనేది. అవునా? చంపేస్తుంది నిన్ను. ఎముక పెట్టింటారు, ఎముకలాగా అయిపోతావు, చచ్చిపోతావు, లివర్ పాడవుతుంది. సేమ్ సెల్ ఫోన్ కూడా అంతే. ఎక్కువ గంటలు చూస్తే, కొన్ని గంటలు మనం చూస్తే మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ ఫంక్షన్లో సెల్ ఫోన్ ఎక్కువ. అందుకని యూ హ్యావ్ టు ఎలిమినేట్. మీకు అందుకనే సెల్ఫ్ కంట్రోల్ తక్కువ ఉంది. సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు? ఒకటి కాదు, వెళ్ళిపోతా ఉన్నారు. రకరకాల గేమ్స్, ఆ పబ్జీ గేమ్, ఫైర్ గేమ్, ఈ గేమ్ మొత్తం చూస్తున్నారు. ఓకే, దీనివల్ల మీలో ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ చైనాలో కనిపెట్టిన ఒక గేమ్ ద్వారా నేను పేరు చెప్పను కానీ చాలా మంది చైనా పిల్లలు సూసైడ్ చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ చెడు ఉద్దేశంతో పెట్టింది, చాలా మంది వాళ్ళ పిల్లలు చనిపోయారు. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. వాడిని కావచ్చు, వాడిని చంపు, నువ్వు దూకి సాగు, మేడ నుంచి దూకి సాగు. యూ స్టాప్ దట్ రైట్ నౌ. మీరు ఎదగాలనుకుంటారా వద్దనుకుంటారా? డెవలప్ అవ్వాలనుకుంటారా వద్దనుకుంటారా? డెవలప్ అవ్వాలా? మీ అమ్మ ఇంత కష్టపడింది, మీకు అన్నది దేనికోసం తెలుసా? యూ నీడ్ టు సక్సెస్, రైట్? ఓకే. ఇక సెల్ ఫోన్ వల్ల మీకు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం పెయిన్స్, హెడేక్ ప్రాబ్లమ్, డిస్టర్బెన్స్. రెండవది ఐ బ్లర్నెస్, విజన్ ప్రాబ్లమ్స్, కంటి చూపు ప్రాబ్లం అవుతుంది. మానసిక సమస్యలు వస్తుంటాయి. సోషల్ మొబిలైజేషన్ ఉండదు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే బయటికి వెళ్ళి ఆడుకునేవాడు. ఇప్పుడు అట్లా కాదు, సెల్ ఫోన్. మీరు బయట ఈవినింగ్ ఇంటి బయట ఆడుకున్నారు అనుకోండి, ఎండ తగులు. ఇంటి బయట మీరు ఆడుకున్నారు అనుకోండి, డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇంటి బయట మీరు కానీ ఆడుకున్నారు అనుకోండి, సెరోటోనిన్, డోపమైన్, ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది. మీరు సెల్ ఫోన్లో ఆడుకున్నారు అనుకోండి, యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. చెప్పేది వినట్లేదు. ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తలు కూడా ఎవరు కరెక్ట్గా లేదు. కారణం ఏంటంటే ఆయన పార్ట్నర్, ఆయన సెల్స్, ఏం పార్ట్నర్స్. ఓ ఇంట్లో 4 ఉంటారంటే 4 సెల్స్ తీసుకొని ఇలా చేస్తారు. భారతదేశంలో టాయిలెట్స్, లెటిన్స్ ఎన్ని ఉన్నాయో కానీ దానికన్నా 10 రెట్లు సెల్ ఫోన్లు ఉన్నాయంట. ఇంటికి లెటిన్ బాత్రూమ్ లేకుండా ఈ రోజుకు ఉన్నాయంటే ఉన్నాయి. మరుగుదొడ్డి లేని ఇల్లు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. మీరు విలేజ్కి వెళ్ళి చూడండి, ఈ రోజు కూడా చెంబు పట్టుకొని బయటకు వెళ్తున్నారు. కానీ వాడేం చేస్తున్నాడు? చెంబు పట్టుకుని ఆడు కూర్చొని 2 సెల్లు తీసుకొని మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఆ బాత్రూమ్ కట్టించాలంటే ఒక సెల్ కాస్ట్ చాలు కదా. కానీ కామన్ సెన్స్ లేని జనాలు. అందుకని దేవత ఈడియాటిక్ పర్సన్స్ అంటున్నారు. ఈడియాటిక్ పర్సన్. ఒక సెల్ ఫోన్ కాస్ట్ ఒక బాత్రూమ్ కట్టచ్చు. కానీ వాడు కడతాడా? వాడు కట్టడు. సెల్ ఫోన్లో ఎండ్ అవుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సెల్ ఫోన్ గురించి చెప్తున్నాను. సెల్ ఫోన్ నిజంగా ప్రమాదం కాబట్టి చెప్తున్నాను. మనం అనుకుంటాం చాలా ఈజీ అనుకుంటాం. రిలేషన్షిప్స్ దెబ్బతీస్తున్నా. పక్కింటోడు ఇదిగో సెల్ ఫోన్లో పరిచయం అయ్యాడు. మీ ఇల్లు ఎక్కడ? సాయి మహావిద్యాలయం పక్కన. అరే మా ఇల్లు కూడా అక్కడే. 2 ఇల్లు పక్కన. కానీ వాడు మాట్లాడుకోడు. వాడు సెల్ ఫోన్ అని హాయ్ డైరెక్ట్గా మాట్లాడుకోండి. ప్రెజెన్స్ ఇవ్వండి, కనిపించండి. హాయ్ సార్, హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇవి చేయండి. సెల్ ఫోన్లోనే మీరు ఇంటికి పోయి వాళ్ళ చాటింగ్ చేస్తుంటారు. ఆ చాటింగ్ ఆపేసిన సెల్ ఫోన్ 0 చేయడం ప్లాన్. సెల్ ఫోన్ ఎప్పుడైతే స్టూడెంట్ పీరియడ్లో 0 చేశారో యు ఆర్ సక్సెస్. ఎస్ సార్, నేను 10th క్లాస్, నాకు ఒకే ఒక గోల్ ఉంది, అది అయ్యేంత సెల్ తాకను అన్న చేతులు. ఓ ఎక్సలెంట్ రైజ్ అప్. ఎవరైతే ఈ చేతులు ఎత్తారో వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే మీరు సెల్ఫ్ కంట్రోల్ పవర్. అమెరికాలో ఒక విద్యాలయం, యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ ఉందంట, రీసెర్చ్ చేసినారు. ఆ రీసెర్చ్లో మీలాగా పిల్లల్ని ఇలా కూర్చోబెట్టిందంట. ఒక 100-200 మంది పిల్లల్ని కూర్చోబెట్టారు. వాళ్ళ ముందు అద్భుతమైన ప్లేట్ పెట్టేసి మంచి టేస్టీగా ఉన్న స్వీట్ పెట్టారంట. బాగా టేస్టీగా ఉన్న స్వీట్. అది చూడంగానే నోరు ఉంటుంది, సెలివియా రిలీజ్ అవుతుంది. హనీ లాగా, తేనె కన్నా చాలా సాఫ్ట్గా ఉంటాం. అద్భుతమైన అమెరికాలో నెంబర్ 1 ఫుడ్ అది. ఆ రకమైన స్వీట్స్ని తీసుకుని ఆడ పెట్టారు. ఇన్స్ట్రక్షన్ చెప్పారంటే, బాబు మీరు 200 మంది ఉన్నారు, మీ ఇష్టం, మీరు దాన్ని తినొచ్చు. కానీ ఎక్కువసేపు ఎవరైతే కంట్రోల్ చేసుకొని తింటారో వాళ్ళు కూడా తినొచ్చు. మినిమం టైం 1 అవర్ అన్నారట.
మినిమం టైం ఎంత 1 అవర్. మీ ఇష్టం, సెకండ్లో అయినా తినేయచ్చు. ఇలా 200 మందికి ప్లేట్లు పెట్టేశారు. ఎస్, విజువలైజర్ స్టార్ట్ అయింది. చాలా మంది చూశారు, నోరు కాకుండా ప్రకారం తినేశారు, అందరు తినేశారు. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత కూడా ఒక 30 మంది పిల్లలు తిన్నారు. ఇది జరిగిన ఒక 20 ఇయర్స్ తర్వాత ఈ 200 మంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే ఆ 20 మంది లేట్గా తిన్నారు చూడండి, సెల్ఫ్ కంట్రోల్తో మేము వెంటనే మినిమం 1 అవర్ ఉండాలా. వాళ్ళు ఆ దేశానికి మంత్రులు అయ్యారంట, ఆ దేశానికి గొప్ప డాక్టర్స్ అయ్యారంట, ఆ దేశానికి గొప్ప పొజిషన్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ అయ్యారంట. మిగిలిన వాళ్ళు ఉన్నారు వెంటనే పెట్టగానే తినేశారు చూడండి. వీళ్ళు ఎక్కడున్నారంటే మానసిక వ్యాధిగ్రస్తులుగా ఉన్నారంట, యాంగ్జైటీ పీపుల్గా ఉన్నారంట, అదేవిధంగా ఒకసారి దొంగలుగా తయారయ్యారంట, మోసగాళ్ళుగా తయారయ్యారంట, జైల్స్లో ఉన్నారు. వాట్ ఇస్ దట్? సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు సెల్ఫ్ చూద్దామో ఒక నో అనేది ఏంది? సెల్ఫ్ కంట్రోల్. ఈరోజు మీ అమ్మకి ఆశ్చర్యం కలగాలి. నువ్వు ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఏమి కానీ వెంటనే ఏం చేయాలి తెలుసా? మీ అమ్మ ఎస్ తీసుకోరండి, నోమా అని చెప్పిందంటే ఆ రోజు నువ్వు గెలవడానికి అవకాశం. అందుకని నేను ప్లాన్ చేయ ఫ్రెండ్స్, మీరు చేయండి, మీరు తెలుస్తాను. ఇప్పుడు అర్థమైంది మీకు సెల్ గురించి ఇన్ని నష్టాలు. నేను ఎప్పుడు ఒకే సజెషన్ ఇస్తాను నా క్లయింట్స్ అందరికీ, రాకపోయినా పర్వాలేదు అనుకుంటాను. యూ హ్యావ్ టు స్టాప్. అట్టని సార్ భలే చెప్పాడు సెల్ అని చెప్పి ల్యాప్టాప్ చూసావు, రెండు ఒకటే. అతి తెలివి అర్థమవుతుంది. ఎంత అతి తెలివి అంటే చాలా మంది అతి తెలివి వాళ్ళు తయారవుతున్నారు. ఎంత అతి తెలివి అంటే రోజు భార్య పిలిచిందట. భార్య ఏమని పిలిచింది తెలుసా? ఏమండి డిన్నర్ చేద్దుకు రాండి అని పిలిచిందట ఉదయాన్నే 9 o'clock ఉదయాన్నే. భార్య ఎవరిని పిలిచింది? భర్తని. ఏమండి డిన్నర్ చేద్దుకు రాండి అని. ఏం చేద్దుకు రాండి? తిక్క మొహమా, ఇంగ్లీష్ మీడియం మా పిల్లోడు చదువుతున్నాడు, పరుగు పోద్ది. డిన్నర్ అయితే ఉదయం చేసి దాన్ని బ్రేక్ఫాస్ట్ అనాలని చెప్పాడు. నువ్వు బలవాడు కదా, కాదు నిన్నటి సర్దినే కాబట్టి నేనేమంటున్నా అంటే దాన్ని నిన్నటి సర్దనమాట, దాన్ని ఏమన్నా నిన్నటి దాన్ని. ఇప్పుడు అర్థమైందా మీకు? ఒకరిని మించి ఒకటి, భర్తని మించి భార్య, భార్యని మించి భర్త. ఇప్పుడు మీరు ఎటువంటి వాళ్ళు అంటే సెల్ ఫోన్ గురించి చెప్పిన తర్వాత మీకు ఏం అర్థమైంది అంటే మీరు వెంటనే చెప్పేస్తారు. ఏమనంటే ల్యాప్టాప్ చూడొచ్చు కదా, టీవీ చూడొచ్చు కదా. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని మినిమైజ్ చేయాలా? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని మినిమైజ్ చేసి దానికన్నా కోట్ల రెట్లు పవర్న బ్రెయిన్ యూజ్ చేయండి. బ్రెయిన్లో ఏమున్నాయి తెలుసా? లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్, సైన్స్, ఎనాలిసిస్, లాజిక్, మెమరీ, అటెన్షన్, ఫోకస్ బ్రెయిన్లో ఉంది. రైట్ సైడ్ ధైర్యము, నమ్మకము, వ్యాధి నిరోధక శక్తి, క్రియేటివిటీ, ఫీలింగ్స్, ఎమోషన్స్, కాన్ఫిడెంట్, ఇవన్నీ రైట్ సైడ్. అంటే టోటల్గా బ్రెయిన్లో ఏముంది? డెవలప్మెంట్ ఉంది. సెల్లో ఏముంది? అడిక్షన్ ఉంది. సెల్లో అడిక్షన్ ఉంది. అందుకని ఈ రోజు నుంచి మీ అమ్మా నాన్న కూడా మారుతున్నారు. మీ అమ్మా నాన్న కూడా మీ ముందు సెల్ జీరో చేస్తారు. మీ అమ్మా నాన్న మారుతున్నారు కాబట్టి మీరు మారుతున్నారు, మీరు మారారు కాబట్టి వాళ్ళు మారుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, సెల్ ఫోన్ని పూర్తి కాదు. ఇక సెల్ ఫోన్ని మీరు పూర్తి కాకున్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అందుకనే మరొక టాపిక్లో మీకు అందిస్తున్నాను, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ స్టూడెంట్. మీ డ్యూటీస్ ఏంది? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? మీ ప్లానింగ్స్ ఏంది? అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్గా మీరు చేయాల్సిన పని, డియర్ ఫ్రెండ్స్, మీ డ్యూటీస్ ఏంది? మీ ఆబ్లిగేషన్స్ ఏంది? యూ కమ్ ఫాస్ట్. రైట్, ఓకే. మధ్య గడవడం రైట్. ఇన్న ప్లస్ నువ్వు 6. ఓకే, వీళ్ళిద్దరు మంచి పిల్లలాగా కనిపిస్తున్నారు. మంచి పిల్లలాగానే నవ్వుతున్నారు. రైట్, ఓకే. నీ గోల్ ఏది? నీ గోల్ వెరీ గుడ్. నీ గోల్ పోలీస్. రైట్, ఓకే. స్టూడెంట్ డ్యూటీస్ ఏంటి? ఒక్క డ్యూటీ చెప్పు. స్టూడెంట్, ఒక మంచి స్టూడెంట్ డ్యూటీ ఏంటి? ఏం డ్యూటీ? వెరీ గుడ్. వీళ్ళిద్దరు బాగా చెప్పారు. లెర్నింగ్, ప్రాక్టీస్ లేదు. ఇంకా ఫోకస్. కొట్టండి వీళ్ళ కోసం చప్పట్లు. ఫస్ట్ రో, గర్ల్స్ ఫస్ట్ రో. అక్కడ కూర్చొని చెప్పండి డ్యూటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్. వన్స్ ఇదిగో ఇది ఇండిసిప్లైన్. నేను అడిగింది ఫస్ట్ రోలో లేడీస్ అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, లేడీస్ అని. గర్ల్స్ ఫస్ట్ రో. గర్ల్స్ విషయం ఫస్ట్ రోలో ఒక్కరు చెప్పండి డ్యూటీ ఆఫ్ ఏ స్టూడెంట్. ఎవరో ఒకరు. అది ఎక్సలెంట్ పాప, హార్డ్ వర్క్. నెక్స్ట్
వెరీ గుడ్, ఎస్, ఎక్సలెంట్, ఇవన్నీ కరెక్టే. కాన్సన్ట్రేషన్, ఫోకస్, అటెన్షన్ మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? హౌ డూ యూ, ఎలా ఉన్నారు? ఇక ఫైనల్గా మీకు నేను ఇచ్చే కంటెంట్లో స్టూడెంట్గా మీరు ఏం చేయాలి, స్టూడెంట్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫస్ట్ టాపిక్లో నేను మీకు చెప్పాను గ్లాడ్నెస్ టు కనెక్ట్ విత్ యువర్ పేరెంట్స్. ఎస్ ఆర్ నో? ఎంతమందికి గ్లాడ్నెస్ అనేది తెలుసు? అర్థమైంది కదా, గ్లాడ్నెస్. ద సెకండ్ దాంట్లో సెల్ ఫోన్ ఎలాగ హెల్ ఫోన్గా మారుతుంది, ఎలాగ హెల్గా మారుతుంది అనేది నేర్పించాను. ద థర్డ్ కంటెంట్ ఈరోజు మీకు చాలా 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 హెల్ప్. ఒక స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక స్టూడెంట్స్ యొక్క డ్యూటీ ఏంటి, ఒక స్టూడెంట్ ఎలా మారాలి, ఎలా ట్రాన్స్ఫర్మేషన్, ఏ విధంగా చేంజ్ అవ్వాలి, అసలు ఒక మనిషి చేంజ్ అవ్వచ్చా? చేంజింగ్లో 3 కాన్సెప్ట్స్ నేను గమనించాను. ఏ, సమస్యను ముందుగానే గుర్తిస్తారు. ప్రాబ్లం దే హ్యావ్ టు ఐడెంటిఫై ఎర్లీ, ముందుగానే గుర్తిస్తారు. 2, ప్రాబ్లం వచ్చినప్పుడు పరిగెత్తారు. 3వది, అసలు ప్రాబ్లంనే గుర్తించు. సార్ నాకు 10th క్లాస్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్, నేను స్టేట్ ఫస్ట్ వస్తున్నాను సార్. ముందుగానే చూసి 9th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతాడు, 8th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతాడు, 6th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతాడు. దే ఆర్ ద సక్సెస్ పీపుల్ ఇన్ ద ఏ కేటగిరీ. ముందుగానే సమస్యను గుర్తిస్తాడు. మా అమ్మకు మాట ఇచ్చాను, మా నాన్నకి మాట ఇచ్చాను, సెల్ ఫోన్ తాకను, నేను టాప్లో వస్తాను. ఐ విల్ బికమ్ ఎ స్టేట్ టాపర్. బి కేటగిరీలో అప్పుడు చూద్దాం 10th క్లాస్, ఇప్పుడు 6th కదా. ఇక సి కేటగిరీలో వచ్చేసరికి వరస్ట్ కేటగిరీ, అసలు సమస్యనే గుర్తించి. ఓ రోజు నేను గమనించాను, చిన్న బజార్ దగ్గర ఒక మ్యాటర్ రాశారు. ఇక్కడ యూరిన్ పోసినోడు గాడిద అని రాశారు. నేను కార్లో వెళ్తా ఉన్నాను, ఒకడు వచ్చి అక్కడ జిప్పు తీసి యూరిన్ పోస్తుంది. వీడికి అర్థం కాలేదా ఏంటంటే అడిగాను, బాబు ఆడేమన్నారు సార్, నేను గాడిదని కాదు కదా సార్, నేను మనిషిని కదా సార్. వాడికి అలా అర్థం చేసుకుంటే, అంటే ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకుంటున్నాను. ఒక ఆయన, ఒక డాక్టరు ఆల్కహాల్ని చూపిస్తూ కొన్ని పురుగులు వేసాడంట. ఆల్కహాల్లో ఒక గ్లాస్లో ఆల్కహాల్లో కొన్ని పురుగులు వేసాడంట. ఆ పురుగులు గిరగిరిగిరి తట్టుకుని ఆల్కహాల్ చచ్చిపోయినాయంట. మీకేం అర్థమైంది అన్నాడంట. నాకు ఒక విషయం బాగా అర్థమైంది సార్, నా కడుపులో ఉన్న నూనె పురుగులు కూడా చచ్చిపోతాయని అర్థమైంది సార్. ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నా? రైట్, ఓకే, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ అవ్వాలి. అర్థం చేసుకో, అపార్థాలు కాదు. రైట్, ఓకే. ఇంకా మీరు ఎక్కడ ఇంట్లో రైట్ 1 2 3 రికార్డ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డ్. ఇక మీరు సక్సెస్ అవ్వడానికి, స్టూడెంట్గా సక్సెస్ అవ్వడానికి కొన్ని 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ద 7R ప్రోగ్రామ్. 7R ప్రతి R మిమ్మల్ని పవర్ఫుల్గా తయారు చేస్తుంది. ఫస్ట్ వన్, రెగ్యులారిటీ టు ద స్కూల్. వాట్ ఇస్ దట్ వన్? 365 రోజుల్లో 220 రోజుల వరకు స్కూల్ జరుగుతుంది. 220, 230, 240. ఈ 240 డేస్ స్కూల్కి వెళ్ళాలి. ఎందుకంటే 7 మంది ఎమినెంట్ టీచర్స్ చెప్తారు. కరస్పాండెంట్, టీచర్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ మీకు అందిస్తారు. ఒక రోజు మిస్ అయిందంటే జీవితం అంతా బాధ. అందుకని రెగ్యులారిటీ టు స్కూల్కి రెగ్యులర్గా రావాలి. ఎంత రెగ్యులర్గా రావాలంటే, వర్షం ఉందనుకో స్కూల్ ఆపుదామా? నో, రెగ్యులర్. ఏది జరిగినా కూడా రెగ్యులారిటీ టు స్కూల్, దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. రెగ్యులర్. మీరు ఎన్నైనా జరగండి స్కూల్కి. దీనివల్ల లాభం ఏంటంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. మీ టీచర్లు చెప్పేది వింటే ఏముంది, చెప్పాను వినంగానే బ్రెయిన్ పవర్ తీసుకుంటారు, మీరు ఇంప్రూవ్ అవుతారు. వినాలా, 2 ఐ కాంటాక్ట్ చేయాలా, సిట్ ఇన్ ఏ గుడ్ పొజిషన్, చక్కగా కూర్చోవాలా, ఐ కాంటాక్ట్ చేయాలా, మిగిలినవి ఏమీ కనిపించకూడదు. నాకు అర్జునుడు చెప్పినట్టుగా, అర్జునుడు ఒకటి చెప్తున్నాడు, సార్ నా కళ్ళకు పక్షి తల మాత్రం తప్ప ఇంకేం కనిపించలేదు. ఐ హ్యాడ్ ఎ ఫోకస్, నాకు కనిపించే అత్యున్నతమైన ఫోకస్ దాని కళ్ళు. మిగిలిన వాళ్ళకి అన్నీ కనిపిస్తున్నాయి, ఆకాశము, అవి ఇవి చెట్లు. నో, అర్జునుడికి మాత్రం ఫోకస్ కనిపిస్తుంది. ఈరోజు మీ టార్గెట్ 10th క్లాస్లో టాప్లో రావాలి. ఎంత టాప్లో రావాలంటే స్టేట్ ర్యాంక్ రావాల్సిందే, ఒక మంచి డాక్టర్ అవ్వాల్సిందే, ఒక మంచి పవర్ఫుల్ వ్యక్తిగా మారాల్సిందే. మీ ఇంట్లో అప్పులు నీ ద్వారా మాయమవ్వాల్సిందే, మీ ఇంట్లో సక్సెస్ నీ ద్వారా చూడాల్సిందే, మీ ఇంట్లో మీ తరాలు మీ గురించి చెప్పాలి. ఫలాని పిల్లవాడు సక్సెస్ అయ్యి. అందుకని ఫస్ట్ రెగ్యులారిటీ స్కూల్, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. టీచర్లు 7 మంది చెప్పేది మీ బ్రెయిన్లో పెట్టి ఆటోమేటిక్గా మీరు ఇంక్రీజ్ అవుతారు. రెండవది డిసిప్లైన్, కమ్యూనికేషన్. అమ్మాయి
అమ్మాయిలతో ఎట్లుండాలి, అబ్బాయిలతో ఎట్లుండాలి, ఇది మీకు స్కూల్ నేర్పిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులారిటీ టు స్కూల్. రెండవది రెగ్యులర్ టు యువర్ వర్క్స్. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదవాలి, అవునా? ఏ రోజు సబ్జెక్ట్, ఈరోజు మ్యామ్ చెప్పింది వెంటనే మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలా, దాన్ని చదవాల్సిందే. సార్ మ్యాథ్స్ చెప్పాడు వెంటనే మీరు ఏం చేయాలా, ఈరోజు మ్యాథ్స్ చెప్పింది నెక్స్ట్ సెకండ్ సాటర్డే ఉంది సార్ అప్పుడు చదువుతుంటే ఏమవుతుంది, బుర్రకెక్కదు. అందుకనే హోటల్స్ ముందు ఏం పెడతారు తెలుసా? హోటల్స్ ముందు నేడే తినండి అని పెడతాడా, సెకండ్ సాటర్డే వచ్చి తినండి అంటాడా? ఎప్పుడైనా మీరు హోటల్లో నేడే తినండి అంటారా, సెకండ్ సాటర్డే కానీ సండే వచ్చి తినమంటారా? నేడే. సినిమా థియేటర్లో నేడే చూడండి అంటాడా, ఒక నెల తర్వాత వచ్చి చూడండి అంటాడా? చదువు విషయంలో కూడా నేడే. రైట్ నౌ దిస్ ఇస్ కాల్డ్ రెగ్యులర్ ఇన్ ద క్లాస్. ఫస్ట్ వన్ రెగ్యులర్ ఇన్ ద స్కూల్, ద సెకండ్ వన్ రెగ్యులర్ ఆన్ ద క్లాస్. హోంవర్క్ చేయాలి. మీకు ఏమి హోంవర్క్ ఇచ్చారో కూర్చొని దాన్ని చేయాలి. ఎందుకంటే ఒక డిసిప్లైన్ పెరుగుతుంది. రెగ్యులర్గా హోంవర్క్ చేయాలి. ఈ హోంవర్క్ చేసేటప్పుడు ట్రై చేయండి, బ్రెయిన్ పదులు పెట్టండి, బ్రెయిన్ షార్ప్ చేసుకోండి. హోంవర్క్స్ అంటే మీకు ఒక పజిల్, హోంవర్క్స్ అంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. అందుకని హోంవర్క్ చేయండి, తప్పేం లేదు. నాలెడ్జ్ పెరుగుతుంది, చదివే కొద్ది బ్రెయిన్ నాలెడ్జ్. ద ఫస్ట్ వన్ రెగ్యులారిటీ స్కూల్, ద సెకండ్ వన్ రెగ్యులర్ ద హోంవర్క్. ఇక మూడో కంటెంట్ వచ్చేసరికి మీ విషయంలో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే రీప్రోగ్రామింగ్. వాట్ ఇస్ ద ఆర్? ఇంతవరకు ఎలా ఉన్నావో చెక్ చేసుకో. ఇంతవరకు నిర్లక్ష్యంగా ఉన్నావు, మీనింగ్లెస్గా ఉన్నావు, నెగ్లిజెన్సీగా ఉన్నావు, సరిగ్గా చదవలేదు, అమ్మ నాన్న పట్ల కేర్ లేదు, అమ్మ నాన్నని గందరగోళంగా చేస్తున్నావు, భ్రష్టు పట్టిస్తున్నావు, సెల్ ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నావు. ఇదంతా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. మొత్తం మార్పు చేసుకోకుంటే ఎవరికి నష్టం? మీకే నష్టం. గద్ద ఎగురుతూ ఉంటుంది, 70 సంవత్సరాలు బతుకుతుంది. ఈ 70 సంవత్సరాల్లో 35 years పవర్ఫుల్గా పోతుంది. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్ కోడి పిల్లలు కూడా ఎత్తుకునేది. అంత దూరం నుంచి అంత ఫోకస్ ఉంది. 35 సంవత్సరాల తర్వాత గద్ద ఏం చేస్తుంది తెలుసా? దాని శక్తి వీక్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే అడవిలోకి వెళ్తాం, కొండ మీదకి వెళ్తాం. దాని ముక్కు, రెక్కలు మొత్తం పేరుకోవడం, గోర్లు గీళ్ళు మొత్తం ఊడిపోతాయి, రక్తం కారుతాం, కొన్ని అక్కడే చచ్చిపోతాం. మరికొన్ని మాత్రం శక్తితో మళ్ళీ కొత్త బొచ్చు, కొత్త ఫెదర్, కొత్తది మళ్ళా 35 సంవత్సరాలు. ఈ మధ్యలో 5 నెలలు పెయిన్ ఉంటుంది. ద పీరియడ్ ఆఫ్ పెయిన్, ద పీరియడ్ ఆఫ్ యాగనీ. మీకు చదువు అనేది కొంచెం కష్టం, కానీ దాన్ని ఇష్టంగా తీసుకోండి, దాన్ని లైక్ చేయండి, దాన్ని టచ్ చేయండి, దాంట్లో ఉండండి, దాంట్లో కనెక్ట్ అవ్వండి. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచన చేస్తున్నారు, అదే మీ వ్యక్తిత్వం. నేను నమ్ముతాను ప్రపంచంలో అత్యున్నతమైన విశ్వసనీయమైన శక్తి చదువు అంటారు. నెల్సన్ మండేలా చెప్తాడు, ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తిలో చదువు ఒకటంట. చదవాలి, రీడ్ అండ్ గ్రో రిచ్. అందుకనే స్టూడెంట్స్గా మీకు ABCD పాయింట్స్ ఇస్తున్నాను. వాట్ ఇస్ దట్? ABCD. A వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ అర్జెంట్. B ఇంపార్టెంట్, అర్జెంట్. C నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. D యూజ్లెస్, మీనింగ్లెస్. ఇది ఇప్పుడు సెల్ ఫోన్ ఏనా బీనా సీనా డీనా? D. క్లాస్ రూమ్లో చదువుకోకుండా కొట్టుకుంటా ఉన్నారు, ఏనా బీనా సీనా డీనా? ఫుడ్ ఏ, నిద్ర ఏ, చదువు ఏ, ఫిజిక్స్ ఏ, ఇవన్నీ ఏ రావచ్చు. ఎస్ఆర్నో మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని ఏ రావచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఈ చదువు ద్వారా నువ్వు మేధావిగా తయారవుతున్నావు, ఈ చదువు ద్వారా నువ్వు ఇంటెలిజెంట్గా తయారవుతున్నావు. నువ్వు నమ్ముకున్న మ్యాథ్స్ ద్వారా నువ్వు లెక్చరర్గా మారుతున్నావు, నువ్వు నమ్ముకున్న మ్యాథ్స్ ద్వారా ఇంజనీర్గా మారుతున్నావు, నువ్వు నమ్ముకున్న సైన్స్ ద్వారా నువ్వు డాక్టర్ అవుతున్నావు, నువ్వు నమ్ముకున్న సబ్జెక్ట్ ద్వారా నువ్వు లాయర్ అవుతున్నావు. నేను నమ్మాను సార్, ఐ బిలీవ్ మై సబ్జెక్ట్, ఐ బిలీవ్ మై స్టడీస్. చదువు ఒక విశ్వసనీయమైన శక్తివంతమైన సాధన. డియర్ ఫ్రెండ్, మీతో నేను చెప్పే ఒకే ఒక విషయం, ద ఫస్ట్ ఆర్ రెగ్యులర్ టు స్టడీస్, ద సెకండ్ ఆర్ రెగ్యులర్ టు యాక్టివిటీస్ ఆఫ్ క్లాస్. మూడవది రీప్రోగ్రామింగ్ చేసుకోండి. చెక్ చేయండి. రైట్ నౌ యూ హ్యావ్ టు చెక్ చేయండి, రీప్రోగ్రామింగ్ చేయండి. నేను ఎక్కడ మారాలా, నేను ఎందుకు మారాలా, ముందుగా మనం చెక్ చేసుకోండి. రీప్రోగ్రామింగ్. మా అమ్మతో ఎలా ఉన్నాను, మా నాన్నతో ఎలా ఉన్నాను, సెల్ ఫోన్లో ఎలా ఉన్నాను, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించింది మనం ప్లాన్ చేయాలి. తర్వాత రెస్పాండ్ చేయాలి, మారాలి, రెస్పాండ్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. అంటే బాధ్యత, ఆన్సర్ ఇవ్వాలి. మీ నాన్న పిలుస్తున్నాడు, పాపా తిన్నావా అని అడిగాడు, అనకూడదు, తిన్నాను నాన్న అన్నాడు. వర్బల్ నాన్ వర్బల్ ఇచ్చారు, అది రెస్పాన్సిబిలిటీ. సురేష్ బాబు సార్ క్లాస్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. నవ్వు, చిరునవ్వు, బాడీ లాంగ్వేజ్. బాగుందా, బాగాలేదా అనకూడదు. ఈ కమ్యూనికేషన్. మీ అమ్మా నాన్నకి నువ్వు ఇంకా ఇలా చేస్తున్నావు అంటే నీ బ్రెయిన్ పనిచేయట్లేదు. నాకు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయి, ఈ రోజు నుంచి రైట్ నౌ. ఈరోజు సురేష్ బాబు ఆయన వచ్చాడు, చైల్డ్ సైకాలజిస్టు, కౌన్సిలర్, బిహేవియర్ థెరపిస్ట్, సైకాలజిస్ట్ వచ్చాడు. ఆయన క్లాస్ ఎలా ఉంది?
ఇటంటారా ఎట్టంటారు? చాలా బాగుంది. మీ అమ్మ చేసిన ఫుడ్ రేపు 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 మీ అమ్మతో మీరు మాట్లాడతారు, బ్రేక్ఫాస్ట్ అమ్మా ఈ రోజు నువ్వు చేసిన బ్రేక్ఫాస్ట్ అద్భుతంగా ఉన్నామని చెప్పండి. ఆమె అట్టే ఫిదా అయిపోతుంది. మీ అమ్మకి ఎలా అవుతా? ఎస్, అభినందన, ప్రశంస. మీరు అభినందించాలా, మీరు ప్రశంసించాలా. ఓకేనా? మీ మేడం క్లాస్ బాగుంది, మేడం ఈ రోజు క్లాస్లో చాలా నేర్చుకున్నాను మేడం, ఐ లెర్న్ సో మెనీ థింగ్స్, ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ యూ. మీకు కృతజ్ఞత తెలియజేస్తాను, థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా ఉంది క్లాస్. ఐ ఫీల్ వెరీ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఫస్ట్ వన్ ఏం చెప్పాను పాయింట్స్? రీడ్ రెగ్యులర్ టు ద స్కూల్. సెకండ్ వన్ regular to your activities, your class. The third one, reprogram. The fourth one, responding చేయండి ఉండాలి. ఈ రోజు నుంచి తిన్నావా అని అడిగితే ఏం చెప్పాలా? తిన్నాను సార్. నవ్వు కనిపించాలా, చిరునవ్వు కనిపించాలా, ఆనందం కనిపించాలా, అనే పదం ఉండకూడదు. కమ్యూనికేషన్ అని తీసేశారు డాక్టర్ సురేష్ బాబు. అనే కమ్యూనికేషన్ ఇచ్చారంటే మీరు చేతకాలం ఉండలేదు. తిన్నావా? క్లాస్ అర్థమైందా? అదే విషయం మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడు. కేరింగ్ అండ్ షేరింగ్ అంటాం. కేర్ చేయాలా, షేర్ చేయాలా. ఎప్పుడైతే మీ నాన్నకి కాళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పులు అంటే నువ్వు నా కాళ్ళు నొప్పునా మీరు మీ నాన్నకి సపోర్ట్ చేయాలి. మనకు పురాణాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అమ్మ నాన్న ఇద్దరు కళ్ళు లేవు, అమ్మకి నాన్నకి కళ్ళు లేవు. వాడు ఏం చేసేవాడు తెలుసా? ఒక ఈ రకమైన కావడి వేసుకొని పోయి ముందు వెనక వాళ్ళు మోసుకొని ఇక్కడ భుజం మీద మోసుకొని పోతా ఉండేవాడు. కష్టపడి సంపాదించి ఆ నాన్న అమ్మకి ఇచ్చేవాడు. ఎవరు అతను తెలుసా? శ్రవణ కుమారుడు అని మీ అమ్మ నాన్నకి ఆ హిస్టరీ తెలుసు, వాళ్ళు మర్చిపెట్టారు. ఓకే, అంటే రెండు కళ్ళు లేని అమ్మ, ఇద్దరు అమ్మకి నాన్నకి కళ్ళు ఉండవు, వాళ్ళని మోసుకొని వెళ్తా ఉంటారు. వాళ్ళకి ఫుడ్ పెడుతుంటాడు ఆ కొడుకు. రెస్పాన్సిబిలిటీ చేయి, నాన్న ఎలా ఉన్నావు? అమ్మ బాగున్నాను. రెస్పాన్సిబిలిటీ చేయడిగా ఉండాలా. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆడపిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలా, చొచ్చుకెళ్ళాలా, ముందుకెళ్ళాలా. ఎప్పుడు చెప్తుంటాడు డాక్టర్ సురేష్ బాబు, ఏ డాటర్ ఈజ్ నాట్ టెన్షన్, షీ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్ అంటాడు డాక్టర్ సురేష్ బాబు. షీ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్. అంత పవర్గా మీరు తయారు. ఓకేనా? అందువల్ల మీరు పవర్ఫుల్ కాదు. ఇక రెస్పాండింగ్ గా మీరు కరెక్ట్గా ఉన్నారు. నెక్స్ట్ రెగ్యులేటింగ్ ద ఎమోషన్స్. ద నెక్స్ట్ పాయింట్ తీసుకోవాలి, రెగ్యులేట్ ద ఎమోషన్స్. కోపము, భయము, ఆందోళన, దీన్ని రెగ్యులేట్ చేయాలి. కోపము, భయము, ఆందోళన, వీటిని రెగ్యులేట్ చేయాలి. చేస్తారా? ఎమోషన్స్ అంటాం, భయము, ఆందోళన. బాత్రూమ్కి వెళ్ళాలంటే భయము, నైట్ పూట బయటకు వెళ్ళాలంటే భయము, షాప్కి వెళ్ళాలంటే భయము, కిందకి వెళ్ళాలంటే భయం. ఎన్ని భయాలు ఎందుకు బతుకుతారు? అందుకని నేను మీకు చెప్తున్నాను, ఎమోషన్స్కి రెస్పాన్స్ టు ద ఎమోషన్స్, రెగ్యులేట్ టు ద ఎమోషన్స్, రెగ్యులేట్ టు ద ఎమోషన్స్. మీ ఎమోషన్స్ని రెస్పాన్స్ అవుతుంది. ఎన్నో పాయింట్ చెప్పాను, గుర్తుందా? ఎనీవన్? ఈ 5 పాయింట్స్. ఫస్ట్ వన్, ఆర్ ఈస్ కామ్, రెగ్యులర్ టు స్కూల్. సెకండ్ ఆర్ ఈస్ కామ్, రెగ్యులర్ టు యువర్ క్లాస్. Reprogram. Response. Or first. Right. Okay. మనము రెగ్యులేట్ ద ఎమోషన్స్. కోపము, బాధ, ఎమోషన్స్ కంట్రోల్ చేయాలి. అమ్మ చెప్పింది బాధపడద్దు, ఆమె తిట్టిన దాంట్లో న్యాయం ఉంది, ఉందా? ఎస్. ఇక వెరీ ఇంపార్టెంట్, వెరీ రెజ్యూమినేట్ అంట. రెజ్యూమినేట్ అంటే అర్థం ఏంటి తెలుసా? రెజ్యూమినేట్, ఆర్ ఫర్ రెజ్యూమినేట్. ద 6th ఆర్ ఈస్ కాల్డ్ రెజ్యూమినేట్. రెజ్యూమినేట్ అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు ఉత్సాహంగా చేసుకోవాలి. ఉదయం ఎంత నీట్గా వస్తున్నారో సాయంత్రం అంత నీట్గా. ఉదయం మీ ముఖంలో చిరునవ్వు ఉందో సాయంత్రం కూడా అలా కనిపించాలి. అర్థమవుతుంది? మూడ్ స్వింగ్ కావద్దు. కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటుంది తెలుసా? ఉదయం నవ్వుతూ ఉంటారు, మధ్యాహ్నం అంటుంటారు, సాయంత్రం బాధపడుతుంటారు. ఎప్పుడు నవ్వుతుంటారు, చిరునవ్వుతో ఉండాలి. కష్టాలు మీకే ఉన్నాయా? మీ నాన్నకి కదా కష్టాలు, మీకేమైనా కష్టాలు ఉన్నాయా? అప్పులు కట్టాలనే కష్టం మీకేమైనా ఉందా? మీ నాన్న కట్టున్నా. అందుకని ఎప్పుడు చిరునవ్వుతో, ఆనందంగా, ఉల్లాసంగా. మీ అమ్మ మీతో మాట్లాడుతుంటే నవ్వుతూ మాట్లాడండి, మీ నాన్న మీతో మాట్లాడుతుంటే చిరునవ్వుతో మాట్లాడండి, ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడండి. కమ్యూనికేషన్ తీసేసి బాగా కమ్యూనికేట్ చేయండి. అందుకని నేను మీకు చెప్పాను, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద టర్మ్ రెజ్యూమినేట్. రెజ్యూమినేట్ అంటే అర్థం ఏంటంటే చైతన్యంగా, ఉత్సాహంగా ఉంటారు. The last one is called relaxation. What is that one? Relaxation అంటే తిని పడుకోవడం కాదు. గంట సేపు చదివిన తర్వాత 10 నిమిషాలు 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అగైన్ యూ కెన్ కమ్. రెగ్యులర్గా చదవడం స్టార్ట్ చేయండి. కొన్ని గంటలు చదవడం స్టార్ట్ చేయండి. దీంట్లో మీకు ఒక 3 టెక్నిక్, రిలాక్స్ అవ్వడానికి ఒక 3 టెక్నిక్స్.
ఈ 3 టెక్నిక్స్తో ఈ సెషన్ మీకు ఎండ్ చేస్తాను. చాలా మందికి బాగా గుర్తున్నాయి, కరెక్ట్గా చెప్తాను. నేను ఫస్ట్ వన్ గ్లాడ్నెస్ అని చెప్పాను. గ్లాడ్నెస్ దేనికి కనెక్ట్ చేశాను? మీ పేరెంట్స్కి కనెక్ట్ చేశాను. సెకండ్ వచ్చేసరికి సెల్ ఫోన్ నష్టాలు చెప్పాను. థర్డ్ వచ్చేసరికి ఏం పాయింట్ చెప్పాను? స్టూడెంట్గా ఉన్న 7 hours చెప్పాను. 3 hours సినిమా కాదు, 7 hours గురించి చెప్పాను కదా. ఆడపిల్లల్లో ఎంతమంది ఎస్ సార్ ఈ 7 hours గ్లాడ్నెస్ గురించి నేను చెప్తాను సార్ ఒక్కొక్క అక్షరం. ఎనీబడి కమ్ ఫార్వర్డ్, టేక్ ఏ గిఫ్ట్. మై నీలో కాన్ఫిడెంట్ ఉంటే నువ్వు వెనక్కి తిరగవు, వాడు కూడా వస్తాడు అనుకోవడం మీద నీలోంచి రాలేవా? ఎస్ సార్ ఐఎమ్ రెడీ, యూ విల్ కమ్. ఎనీబడి గర్ల్స్, ఇట్స్ ఆపర్చునిటీ. నేను రాసిన 2 books, మొత్తం 4 పుస్తకాలు రాశాను. 2 ప్రింట్అవుట్ అయినాయి, 2 మీకు ఇస్తాను. సరే, ఈ ఆపర్చునిటీ వీళ్ళకి ఇస్తున్నాను. వీళ్ళకి ఇస్తే మీరు బాధపడతారు, వీళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఎస్ యూ కమ్ కమ్ కమ్. మిగిలిన వాళ్ళు ఐ కాంటాక్ట్ చేయండి. హలో హలో, నువ్వే. వాట్స్ యువర్ నేమ్? విచ్ స్టాండర్డ్? 7. షీ ఈస్ ద లీడర్. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో నీ గోల్ ఏంటి? అవుతున్నావు అంతే. ఆ రోజు మీ అమ్మకి మీ నాన్నకి నువ్వు ఇస్తున్నావు గిఫ్ట్, అది ఓకేనా? ఈ అమ్మాయి అవుద్దా లేదంటే ఖచ్చితంగా అవుద్ది అంతే, ఓకేనా? ఎనీ టైం డాక్టర్ సురేష్ బాబు మీకు సపోర్ట్ ఉంటారు. ఓకే రైట్. ఇప్పుడు నేను నీకు ఇంతకుముందు గ్లాడ్నెస్ చెప్పాను, పేరెంట్స్తో కనెక్ట్ అయ్యే గ్లాడ్నెస్. చూద్దాం ఈ అమ్మాయి రిసీవింగ్ పవర్ ఎలా ఉంది. జీ ఫర్ గ్రావిటీ, ఎల్ ఫర్ లవ్, ఏ ఫర్ లిసన్, డి ఫర్ డిసిప్లిన్, ఎన్ ఫర్ ఎస్ ఫర్ ఈ ఫర్ నేను చెప్పిన గ్లాడ్నెస్ లో ఈ ఫర్ చెప్తాను. ఈ ఫర్ మేనర్స్ అండ్ ఎటిక్విటీస్. ఓకే, ఎస్ ఫర్ సపోర్ట్. ఇంకొక ఎస్ ఫర్ ఏం కంట్రోల్? సెల్ఫ్ కంట్రోల్. చక్కగా చెప్పి చెప్పండి. సెమినార్స్ గురించి అందరికీ ఆపర్చునిటీ అమ్మాయి తీసుకున్నాం. ఫస్ట్ ఆర్ అయింది రెగ్యులారిటీ టు స్కూల్. సెకండ్ ఆర్ activities, regular to activities, that is called taking risk and homeworks and activities, everything. Next, responsibility, respond అవ్వాలి. నెక్స్ట్ వన్ ఆర్లో చెప్పుకుంటూ వచ్చాను. రెగ్యులేట్ ద రీప్రోగ్రామింగ్. ఫోర్త్ వన్ రీప్రోగ్రామింగ్. నెక్స్ట్ రెగ్యులేట్ ద ఎమోషన్స్. నెక్స్ట్ రెజ్యూనేషన్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. దాంట్లో రెజ్యూనేట్ అంటాం. రెజ్యూనేట్ అంటే ఉత్సాహంగా ఉండడం, యాక్టివ్గా ఉండడం. మీరు యాక్టివ్గా ఉన్నారా? నేను యాక్టివ్గా ఉన్నారా? సూపర్ గా మీరు. నేనే యాక్టివ్గా ఉన్నాను. నేను ఇలా 18 గంటలు నాన్ స్టాప్గా చెప్తాను. తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కౌన్సిలింగ్ డాక్టర్ సురేష్ బాబు చేస్తాను. 18 మందికి ఒక రోజు నేను కౌన్సిలింగ్ ఇస్తాను. అంటే నా నరాలు ఎలా వెళ్ళిపోతుందో నాకు తెలియదు, లాస్ట్ ఎలా చనిపోతుందో కూడా నాకు తెలియదు. అర్థమవుతున్నా? వాయిస్ గంటలు మాట్లాడాలి. ఓకే, ఇంకొక 6 ఉంది, రిలాక్స్ అవ్వాలి. ఓకే, ఈ అమ్మాయి కోసం చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక గోల్ ఉంది. ఆ గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ఎలా పెట్టుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు 1 నిమిషం ఊహించు. నువ్వు కలెక్ట్ అవుతున్నట్టుగా, మీ అమ్మ నాన్న గెలుస్తున్నట్టుగా ఊహించు. స్టార్ట్. నువ్వు ఒక వైట్ పేపర్లో రాసి అందించు. నెంబర్ 1 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వస్తున్నాను. నెంబర్ 2 IAS ఆఫీసర్ అవుతున్నాను. నెంబర్ 3 మెంటలీ స్ట్రాంగ్ అవుతున్నాను. ఓకేనా? దానికోసం ఒక 2 ఎక్సర్సైజ్ చెప్తాను. స్పెట్స్ ఇక్కడ పెట్టు. భ్రమరీ ఎక్సర్సైజ్ అంటాం. భ్రమరీ అంటే సంస్కృతంలో తేనెటీగా. దీని ద్వారా మెమరీ పెరుగుద్ది, అటెన్షన్ పెరుగుద్ది, యాంగ్జైటీ తగ్గుద్ది, ఆందోళన తగ్గుద్ది, నిద్ర బాగా పడుతుంది. సెల్ ఫోన్ మీరు బాగా ఎక్కువ యూజ్ చేసే కొద్దీ నిద్ర పట్టదు, యాంగ్జైటీ పెరుగుద్ది, ఒత్తిడి పెరుగుద్ది, పెయిన్స్ పెరుగుతాయి, తల నొప్పి వస్తుంది, నరాలు పట్టుకుపోతాయి.
మీకు కొన్ని విషయాలు చెప్పకూడదు. పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ సాఫ్ట్వేర్లో 100 మంది సాఫ్ట్వేర్లో 20 మంది సాఫ్ట్వేర్లకు పిల్లలు పుట్టట్లేదట. ఈ సాఫ్ట్వేర్ వల్ల ఈ స్పీడ్ కల్చర్లో ఉన్న దానివల్ల ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగాయంట, పిల్లలు పుట్టట్లేదు. కారణం ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడంటే 16 గంటలు సెల్ ఫోన్ చూస్తున్నాడు. ఓకే, అందుకని ఈ ఎక్సర్సైజ్ మీకు హెల్ప్ చేద్దామా? దీన్ని భ్రమరి అంటాం. భ్రమరి అంటే ఏంటంటే ఒత్తిడి ఆందోళన తగ్గించుకొని, అంటే సంస్కృతంలో క్లారిటీగా ఒత్తిడి తగ్గించుకొని చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇయర్ హోల్స్ని క్లోజ్ చేస్తూ, 2 కళ్ళని క్లోజ్ చేస్తూ ఇలా పెట్టుకోవాలి. ఇయర్ హోల్స్ పూర్తి క్లోజ్ అవ్వాలా? క్లోజ్ అవుతూ తేలికగా ఒక శబ్దం చేస్తుంటుంది. ఇప్పుడు ఆ శబ్దం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తాం, గట్టిగా చేయ. ఎవరితో అనవసరం, ఒకరితో మనకు అనవసరం. ఇప్పుడు మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి, చెవిలో పెట్టండి. స్టిఫ్గా ఉండండి. మీ చెస్ట్ క్యావిటీ స్టిఫ్ ఉండాలి. ఇప్పుడు అందరూ సేమ్ ఎంఐ చేస్తున్నట్టు చేస్తాం. మంచి ఇయర్ హోల్ క్లోజ్ అవ్వాలా? మిస్టర్ గుండో, స్టాప్ చేసిన తర్వాత తల భాగం అంతా రిలాక్స్ ఉందా? ఎస్. వెంటనే కరెక్ట్గా చేస్తే ఇయర్ హోల్స్ ఇవి కానీ క్లోజ్ చేస్తే 5 నిమిషాల్లో ఒత్తిడి తగ్గుద్ది, టెన్షన్ తగ్గుద్ది, యాంగ్జైటీ తగ్గుద్ది, నిద్ర బాగా. అయితే చేయాలి. నాకు తెలుస్తారంటే సక్సెస్ కావాలి. థింక్ ప్లస్ ప్లాన్ ప్లస్ ప్రాక్టీస్. ద ఫైనల్ రిలాక్సేషన్. మీరు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అంటే సెల్ ఫోన్తో కాదు. చాలామంది 1 అవర్ చదివాను రిలాక్స్, సెల్ అనే పదమే కనుక వినిపించకూడదు అంతే. 10th క్లాస్ వరకు మీరు తాకూడదు. అట్లనే ఇంటర్మీడియట్ నుంచి తాకుతాను సార్ అని కాదు, చేయాలి. ఓకే, అందువల్ల ఎంఐ లక్ష్యం గోల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. మీరు కూడా ఒక గోల్తో ఉండాలి. ఓకే, నో డౌట్ 3 కాన్సెప్ట్స్ మీకు చెప్పాను. చాలా లోతుల్లో మీ నరాల్లో ఫిక్స్ అయ్యేటట్టు చేశారు. మీరు దాన్ని ప్లాన్ చేస్తాం. 3 కాన్సెప్ట్స్.